లైక్ ఈ 5 years లో మీకు ఎన్ని విన్స్ ఉన్నాయి, ఎన్ని లూజెస్ ఉన్నాయి కేసెస్? ఇప్పుడు సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ అండ్ ఆర్బిట్రేషన్ మ్యాటర్స్ ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ కేసెస్ మనం డీల్ చేస్తాం అన్నమాట. సో ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ డీల్ చేసే వాళ్ళనే మనం అడ్వకేట్. రియల్లీ లైక్ ఒక తప్పు చేసిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు, సో హౌ యూ విల్ లైక్ సాల్వ్ హిస్ ప్రాబ్లమ్? లైక్ అల్లు అర్జున్ కేసు బాగా వైరల్ అవుతుంది, లైక్ రిగార్డింగ్ ఆ అమ్మాయి తనకి కూడా లైక్ మనీ సాయం చేస్తాను అని చెప్పారు. ఒక ఫ్రీ ప్లాన్ ఉంటే అయిపోయేది. ఇన్ కేస్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే, ఏదైతే మనకి బయట రిలీజ్ చేసిన రిపోర్ట్ కనుక నిజం అయితే, మీరు ఇప్పటివరకు ఏవైతే కేసెస్ వాదించారో అందులో మోస్ట్ కాంప్లికేటెడ్ కేసు ఏదైనా ఉందా? సో తనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 20 to 30 CR ప్రాపర్టీస్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా మంచు మనోజ్ కానీ లైక్ మోహన్ బాబు కానీ చాలా వర్సెస్ నడుస్తుంది. ఇది ప్రాపర్టీ గురించి అని కొంతమంది అంటున్నారు, లేదు వైఫ్కి ప్రాబ్లం ఉంది అందుకని అదే ఏది రియలో మాకు తెలియదు. ఒక ఛానల్ ఏమంటది మనోజ్ ప్రాపర్టీస్ ఒక ఛానల్ ఆత్మగౌరవం కోసం అంటారు. ఆత్మగౌరవం అంటే దేనికోసం? సో ఆల్మోస్ట్ చాలా మీమ్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మీద చాలా స్వామిమాల వేసుకున్న కిడ్స్ ని స్కూల్లోకి ఎందుకు అలౌ చేయట్లేదు? ఇది ఎంత లైక్ ఇది కరెక్టా అనుకుంటారా? లైక్ కరెక్టా రాంగ్? లాక్స్ ఆఫ్ రూపీస్ నువ్వు అమౌంట్ తీసుకుంటున్నప్పుడు హిందూ రిలీజియన్ ని తొక్కాలి అని చెప్పే. సో రీసెంట్ గా ఏదైతే మనం అంతకు ముందు చూసుకుంటే సనాతన ధర్మం అనుకున్నప్పుడు నేను అనుకునేవాడిని, ఏం పని లేదా సనాతన ధర్మం అని చెప్పి పోరాడుతారు ఇంతగానంగా. సో ఆల్రెడీ మన హిందూయిజం అనేది బాగానే ఉంది కదా అనుకునేవాడిని. లైక్ సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, దాని గురించి జనాలను మోసం చేసేస్తున్నారు ఆన్లైన్. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో టెలిగ్రామ్ లో ఎక్కువైపోతాయి. సో ఇది కాకుండా కాల్స్ వస్తున్నాయి కదా, డైరెక్ట్ కాల్స్ వచ్చి బెదిరించి వాళ్ళని అక్కడ బ్లాక్ చేసి డబ్బులు గుంజే వరకు వాళ్ళు కాల్ కట్ చేయాలి. ఏదైతే అత్తులు చాలా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటేనే తను చనిపోవాలి, తనకి జస్టిస్ అయినప్పుడే తనని దాన సంస్కారాలు చేయాలి, లేదా నన్ను డ్రైనేజీలో పడేయండి. లైక్ డైవర్స్ కేసెస్ కూడా వస్తాయి సార్ మీ దగ్గర? ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. ఈవెన్ లైక్ చిట్ ఫండ్స్ కంపెనీస్ కూడా చిన్న ఓపెన్ చేయడము, తీసుకోవడం, ఫస్ట్ నమ్మకం కలిగించడము, తీసుకోవడం, వెళ్ళిపోవడం చాలా జరుగుతుంది. లైక్ మీరు ఇప్పుడు రియల్ కోర్ట్స్ మేము చూడలేదు, మూవీలో చూస్తుంటాం, అది రియల్గా అట్లానే ఉంటాయి. లైక్ జడ్జ్ ఇక్కడ, లాయర్ ఇక్కడ, లైక్ అది మూవీ సెటప్ అలానే ఉంటుందా? సో నార్మల్ గా రియల్ లైఫ్ వేరు ఉంటుంది, రియల్ లైఫ్ వేరు ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే. సో ఆ రోజులు ఎప్పుడో పోయినాయి, అంటే జమానాలు అట్లా ఏమైనా ఉండొచ్చు కానీ ఆ బోన్లు అవన్నీ అట్లా ఉండొచ్చు కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ అయితే అట్లా ఏమి ఉండదు. మేము మా విజువలైజేషన్కి మేము అట్లనే అనుకుంటాం, లైక్ ఇట్లా జరుగుతుంది. మా వ్యూవర్స్ కోసం ఏదైనా ఒక కేసు చెప్తారా, లైక్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపి? లైక్ ఫైనల్గా ఈ 3 డాటర్స్కి ఈక్వల్గా అవ్వలేదు సార్. నెట్వర్క్ ఎంత నెట్వర్క్ అయినా ఉండని కోర్టు దగ్గరికి వస్తే చేతులు కట్టుకొని నిల్చోవాల్సింది, షెట్టు బటన్ పెట్టి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మన జమీన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వకీల్ సాబ్ గారు, హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. సో తనని అడిగి మనం లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్, ఎన్నో కేసెస్ గురించి అన్ని తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సో మీరు లైక్ వెన్ డిడ్ యూ స్టార్ట్ యువర్ జర్నీ సార్? మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో ఆల్మోస్ట్ నా కెరీర్ అనేది ఒక 5 years నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 5 years కూడా కాదు, 2018 నుంచి స్టార్ట్ అయిపోయింది నాది. ఓకే. సో దాని తర్వాత కంప్లీట్ నేను ఇదే ఫీల్డ్ ఎందుకు అని అంటే, ఏదైతే బయట అవుతున్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని కానీ వేరే వాటిని బేస్ చేసుకొని నేను ఈ ఫీల్డ్ లోకి రావడం. ఓకే, మీరు ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి కదా, లైక్ ఈ అడ్వకేట్ లో ఏ కేటగిరీ మీరు చూస్ చేసుకున్నారు? సో నేను అడ్వకేట్ లో కేటగిరీ కోసం అని అంటే ఆల్మోస్ట్ నేను నా ఏదైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఓయూలో ట్రై చేశాను. బట్ ఓయూలో రాకపోవడం వల్ల, ఏదైతే ఓసీ కేటగిరీలో తక్కువ ఉండడం వల్ల సీట్లు, ఆ ఓసీ కేటగిరీలో కూడా ఏదైతే మా దానికి షెట్టిస్ కి ఒక 4 or 5 seats ఉన్నాయి. సో ఆ పర్పస్ గా నేను 2 years అనేది టైం వేస్ట్ అయిపోయింది. దాని తర్వాత నేను ఎల్ఎల్బి చేశాను. సో ఆ 2 years కూడా ఎల్ఎల్బి సీట్ కోసమే ఓయూలో ట్రై చేశాను, బట్ రాలేదు. దాని తర్వాత నేను ఎంజీ లా కాలేజ్లో స్టార్ట్ చేసి ఇప్పుడు సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ అండ్ ఆర్బిట్రేషన్ మ్యాటర్స్ ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ కేసెస్ మనం డీల్ చేస్తాం అనమాట. హైకోర్టు అన్ని టచ్ చేస్తారు మీరు? అన్ని టచ్ చేస్తాం. బికాస్ ఎందుకు అని అంటే, అడ్వకేట్ అన్న తర్వాత ఎలా అంటే ఒక సర్టైన్ టైప్ ఆఫ్ కేసెస్ అనేది డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడ్వకేట్ అనరు. సో ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ డీల్ చేసే వాళ్ళనే మనం అడ్వకేట్లు అంటాం. లైక్ ఎనీ కేస్ మీ దగ్గర రావచ్చు. ఎనీ టైప్ ఆఫ్ కేసెస్ మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ తో మన దగ్గరికి వస్తారని, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ తో మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి అట్లీస్ట్ సజెషన్ చెప్పాలి అని అంటే మినిమం అనేది నాలెడ్జ్ అనేది. లైక్ ఈ 5 years లో మీకు ఎన్ని విన్స్ ఉన్నాయి, ఎన్ని లూజెస్ ఉన్నాయి మీ కేసెస్? సో ఇక్కడ లాసెస్ విన్స్ ఏంది అని అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్.
ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మర్డర్ చేసి మన దగ్గరికి వచ్చినా కూడా మనం వాడిని బయటికి తీసుకురావాలి. ఏదైతే తను చేయలేదు అన్నట్లే బయటికి తీసుకుని రావాలి. బికాస్ ఎందుకు అని అంటే మనం ఏదైతే వాళ్ళకి ఫేవర్ చేసి పెట్టాలా, సో ఇది తప్పు, ఏదైతే మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది మిస్టేక్ అనే పాయింట్ ఎవరైనా రైజ్ చేసినా కూడా సో మనం వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది ఇస్తాం అండ్ ఆల్సో ఒక మీడియేషన్ ఒక కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. సో నెక్స్ట్ టైం ఇట్లాంటివి చేయకొని, బికాస్ తప్పు చేసే వాళ్ళందరూ రిపీటెడ్ గా చేసే వాళ్ళు ఉండరు అండ్ అదే కాకుండా అది వాంటెడ్లీ చేసిన క్రైమ్ ఉండదు. ఏదైనా ఇన్ కేస్ సివిల్ నేచర్ లో ఏమన్నా క్రైమ్ అయినా, ఇన్ కేస్ సివిల్ నేచర్ లో ఏమన్నా ఇష్యూ ఉన్నా, ఏదైతే క్రిమినల్ నేచర్ లో ఉన్నా కూడా అది వాంటెడ్లీ జరిగిన మిస్టేక్స్ ఏది ఉండదు. ఓకే, సో ఎన్ని విన్ అయ్యారు ఇప్పటి వరకు? విన్నానంటే ఇట్స్ బేస్డ్ ఆన్ సిచువేషన్. లైక్ ఓకే, కొన్ని విన్స్ కనపడతాయి అండ్ ఆల్సో లాసెస్ బ్యాక్ స్టెప్ కనపడుతుంది. సో మనం లైఫ్ లో ముందుకెళ్తున్నప్పుడు 1-2 స్టెప్స్ బ్యాక్ అయిన తర్వాతనే బిఫోర్ ఫ్రంట్. లైక్ ఎవరైనా కేసు వచ్చింది మీకు ఇది వద్దు అని మీకు అనిపించిందా, ఈ కేసు నేను తీసుకోను, ఈ కేసెస్ నేను తీసుకోను అని ఎట్లాంటి టైప్ ఆఫ్ కేసెస్ నాకు ఎప్పుడు అనిపించదు. అండ్ ఆల్సో నేను బ్యాక్ కూడా పంపను. మన దగ్గర ఎప్పుడైతే సబ్జెక్ట్ ఉండదో అప్పుడు నాకు ఈ కేసు నేను చేయలేను అని చెప్పి బ్యాక్ పంపించాను. రియల్లీ లైక్ ఒక తప్పు చేసిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు సో హౌ యూ విల్ లైక్ సాల్వ్ హిస్ ప్రాబ్లమ్? తప్పు చేసిన వ్యక్తి అని అంటే, ఒక తప్పు చేశారు అని అంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటది. సో ఇప్పుడు గాంజాలో ఎవరైనా గనక బుక్ అయ్యారు అని అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఏదైతే వాళ్ళ మనీ కోసమనే ఇప్పుడు ఇదంతా చేసేది. సో అప్పుడు ఒక సజెషన్ అనేది ఇస్తాము అండ్ ఆల్సో గైడెన్స్ అనేది కూడా ఇస్తాము. సో అయినా వినలేదు అనుకోండి, చేసేది ఏమీ లేదు. ఇప్పుడు మనం ఎక్కువ కూడా అది చెయ్యకురా అన్నా కూడా వీడియో నాకు చెప్పడానికి అన్నట్లుంటది ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో. లైక్ మీరు ఇప్పుడు రియల్ కోర్ట్స్ మేము చూడలేదు, మూవీలో చూస్తుంటాం, అది రియల్ గా అట్లానే ఉంటాయి. లైక్ జడ్జ్ ఇక్కడ, లాయర్ ఇక్కడ, లైక్ అట్లా అది మూవీ సెటప్ అలానే ఉంటదా? సో నార్మల్ గా రియల్ లైఫ్ వేరుంటది, రియల్ లైఫ్ వేరుంటది. సో ఇక్కడ కూడా అంతే. సో ఆ రోజులు ఎప్పుడో పోయినాయి అంటే జమానాలు అట్లా ఏమైనా ఉండొచ్చు కానీ, ఆ బోన్లు అవన్నీ అట్లా ఉండొచ్చు కానీ ప్రెసెంట్ ఉన్న సిచువేషన్స్ లో అయితే అట్లా ఏమి ఉండదు. ఓకే, మేము మా విజువలైజేషన్ కి మేము అట్లనే అనుకుంటాం, లైక్ ఇట్లా జరుగుతుంది అని. సో ఏంటంటే వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం కదా, మనం ప్రతిదీ కూడా ఎట్లా అనుకుంటాం అంటే ఇట్లనే ఉంటది. సో ఆ మూవీ ఏదైతే అది రిలీజ్ అయిన తర్వాత కూడా ఎట్లా అనిపించింది అంటే చాలా మందికి నేను అడ్వకేట్ అవ్వాలరా అన్నట్లు అనిపించింది. మీ ఇన్స్టాగ్రామ్ కి మీరు వకీల్ అని నేమ్ ఎందుకు పెట్టుకున్నారు? సో వకీల్ సాబ్ అనేది ఏంది అని అంటే అండ్ ఆల్సో కొంచెం పవనిజం, సో ఆ రీజన్ మీద కూడా నేను అది పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, వకీల్ సాబ్ మూవీ ఎన్నిసార్లు చూసారు మీరైతే? చాలా సార్లు చూసాను. బట్ ఓకే లైక్ అల్లు అర్జున్ కేసు బాగా వైరల్ అవుతుంది, లైక్ రిగార్డింగ్ ఆ అమ్మాయి తనకి కూడా లైక్ మనీ సాయం చేస్తాను అని చెప్పారు. బట్ ఈవెన్ దో మనీ ఇచ్చినా గానీ ఆ అమ్మాయి తనైతే తిరిగి రాదు కదా, వాళ్ళ మదర్ అయితే తిరిగి రాదు కదా. సో దీని గురించి ఇది పొలిటికల్ కేసా లేకపోతే రియల్ గా తప్పు జరిగింది అక్కడ అల్లు అర్జున్ విషయం? అల్లు అర్జున్ గారు ఏదైతే అల్లు అర్జున్ గారి ఇష్యూ ఉందో అది కంప్లీట్ పొలిటికల్ అన్నా కావాలి, లేదా అంటే ఏదైతే మూవీ ఇండస్ట్రీలో తను తొక్కేయాలి అని చెప్పి జరిగే స్క్రిప్ట్ అన్నా ఉండాలి. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ 10 days అయిపోయింది. ఇన్సిడెంట్ జరిగినాక 4th ఈ ఇన్సిడెంట్ అయిపోయింది, 6th FIR ఫైల్ అయింది, 13th దాన్ని రిమాండ్ తీసుకోవడం జరిగింది. సో అది కూడా ఫ్రైడే అంటే సాటర్డే సండే హాలిడే వచ్చింది. సో ఈ 2 రోజులు కంపల్సరీ ఆయన లోపల ఉండాలి అని చెప్పే సిచ్యువేషన్స్ తోనే తను ఏదైతే అంటే ఒక నెగిటివిటీ ఆయనలో కూడా రావాలి అని చెప్పి, ఒక నెగిటివ్ వైబ్ అనేది తనలో కూడా రావాలి అని చెప్పి ఏదైతే ఈ సిచ్యువేషన్ ఏదైతే తన రిమాండ్ తీసుకోవడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ లో చూసుకుంటే మ్యామ్, ఒక మనం వెహికల్ మీద వెళ్తున్నప్పుడు లారీ వాడు ఎదురంగా వస్తాడు. సో అది వాడు గుద్దిండు అంటే వాంటెడ్లీ గుద్దాడు. మన బ్రేక్స్ ఫెయిల్ అయ్యో, వాళ్ళ బ్రేక్స్ ఫెయిల్ అయ్యో ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇది కూడా అంతే. తను ఏదైతే దిల్సుఖ్ నగర్ లో అయిపోయిన తర్వాత, ఈవెంట్ అయిపోయిన తర్వాత సంజయ్ థియేటర్ అనేది లక్కీ పాయింట్. ఏదైతే మూవీ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ సంజయ్ థియేటర్ అనేది లక్కీ పాయింట్. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఆయన ఆడికి వెళ్ళాడు. సో ఇక్కడ ఏం చెప్పారు అని అంటే, ఎట్లాంటి పర్మిషన్స్ అనేది సంజయ్ థియేటర్ వాళ్ళు మా దగ్గర తీసుకోలేదు అని చెప్పి ఒక న్యూస్ అనేది కూడా బయటకు వచ్చింది. బట్ సంజయ్ థియేటర్ వాళ్ళు దాని తర్వాత ఏదైతే అల్లు అర్జున్ గారిని రిమాండ్ తీసుకున్న తర్వాత ఒక వాళ్ళు ఏదైతే పర్మిషన్ కోసం కమిషనరేట్ దగ్గరికి పర్మిషన్ తీసుకోవడానికి ఏదైతే లెటర్ పెట్టారో అదే లెటర్ ని బయట రిలీజ్ చేయడం కూడా జరిగింది. మీ దగ్గర కూడా వచ్చే ఉంటది. సో ఏదైతే ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, బట్ బయట ఎలా అంటే పర్మిషన్ తీసుకోలేదు, పర్మిషన్ తీసుకోకుండా సడన్ గా వచ్చాడు, ఆ క్రౌడ్ ని మేము ఎవరు కంట్రోల్ చేయలేకపోయా. అంటే ఇప్పుడు ఇది ఎవరైతే చనిపోయారు, ఇప్పుడు ఎవరైతే రేవతి అనే ఉమెన్ చనిపోయింది, 39 years ఉమెన్, అండ్ ఆల్సో వాళ్ళ బాబు కూడా సివియర్ గా ఉంది, ఐసీయూలో ఉంది అని చెప్పి న్యూస్ కూడా వస్తుంది. బట్ ఇక్కడ ఏంది అని అంటే అది పోలీస్ వాళ్ళ వల్లనే అయింది. ఇప్పుడు ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయారు. సో ఆల్మోస్ట్ ఆయన ఇన్ కేసు ఒకవేళ ఆయన గనక వితౌట్ పర్మిషన్ తో గనక లేకపోతే వితౌట్ ఇంటిమేషన్ తో గనక అక్కడికి వచ్చి ఉంటే తన మిస్టేకే అయ్యేది. సో ఫస్ట్ కూడా అందరు అదే అనుకున్నారు, ఏమని తన ఇంటిమేషన్ ఇవ్వకుండా. ఇప్పటికీ కూడా అనుకుంటున్నారు లైక్
అల్లు అర్జున్ తన ఓన్ గా వెళ్ళాడు. సో ఈ అంతా క్రియేట్ చేసింది అల్లు అర్జున్. క్రియేట్ చేసి దీని వల్ల ఈ ఇన్సిడెంట్ మొత్తం అల్లు అర్జున్ వల్లనే అయింది అని. బట్ ఇక్కడ ఏదైతే ఆల్రెడీ సంజయ్ థియేటర్ వాళ్ళు ఒక న్యూస్ అనేది ఒక పేపర్ ఒక రిపోర్ట్ అనేది కూడా మనకి బయటకి ఇచ్చారు, రిలీజ్ చేశారు. ఏదైతే వాళ్ళు ఏదైతే పర్మిషన్ తీసుకున్న లెటర్ ఉంటుందో ఆ లెటర్ కూడా బయట రిలీజ్ చేశారు. బట్ ఇక్కడ ఏంది అని అంటే A1 వసుంధర థియేటర్ ని, A2 మేనేజర్ ని, A3 ఎవరైతే మేనేజర్స్ ని పెట్టారు, A13 అల్లు అర్జున్ గారు ఉన్నారు. బట్ ఇక్కడ ఏంది అని అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. బట్ ఏదైతే పర్మిషన్ తీసుకోలేదని ఒక ఎలిగేషన్ వేస్తే ఏమైతుంది అని అంటే ఇది పోలీస్ వాళ్ళ మీదకి రాకుండా డైరెక్ట్ అల్లు అర్జున్ మీదకి వెళ్ళిపోతుంది. సో ఇది పోలీస్ వాళ్ళ మిస్టేక్. బికాస్ ఎందుకు అని అంటే అక్కడ ఉన్న క్రౌడ్ ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్. సో అవసరమైతే ఎక్కువ ఇంకా ఫోర్స్ అనేది ఎక్కువ తెప్పించుకుంటే అయిపోయేది, లేదా ఒక ఫ్రీ ప్లాన్ ఉంటే అయిపోయేది. ఇన్ కేస్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే ఏదైతే మనకి బయట రిలీజ్ చేసిన రిపోర్ట్ కనుక నిజం అయితే, ఒకవేళ అది కాదు అనుకోండి, ఇన్ కేస్ ఆ మిస్టేక్ అనేది అల్లు అర్జున్ గారి మీద ఉండేది. ఇప్పటికీ అది రన్ అవుతుంది కేసు అనేది. ఇప్పటికి వాళ్ళు క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకున్నారు. క్వాష్ లో ఒక ఏదైతే ఇంట్రీమ్ బెయిల్ కోసం ఒకటి వేసుకున్నారు అనమాట, ఒక పిటిషన్ వేసుకున్నారు. సో అది కూడా యాక్సెప్ట్ అయిపోయింది. సో అందుకే ఇమీడియట్ గా బయటకు రావడం కూడా జరిగింది. మీరు ఇప్పటివరకు ఏవైతే కేసెస్ వాదించారో అందులో మోస్ట్ కాంప్లికేటెడ్ కేసు ఏదైనా ఉందా? సో ఇక్కడ ఏంటి అని అంటే మాక్సిమం మేము సివిల్ కేసెస్ ఎక్కువ డీల్ చేస్తాము. బట్ మాక్సిమం సివిల్ కేసెస్ అన్ని కాంప్లికేటెడ్ కేసెస్. ఓకే. సో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయిపోయి ఉంటాయి. మీకు ఎప్పుడైనా బాగా చిరాకు వచ్చింది, టూ మచ్ ఇంకా చిరాకు వచ్చింది అని అంటే మనం బిఫోర్ ఏదైతే మన దగ్గరికి వచ్చిన క్లయింట్, సో మనం టేకప్ చేసేటప్పుడే ఒకటి అనిపిస్తుంది. సో ఏంది ఈ పర్సన్ ఏంది అనేది అనిపిస్తుంది. సో మనం వాళ్ళని బట్టి మన బిహేవియర్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి చికాకు వచ్చే ఇన్సిడెంట్ దాకా వచ్చింది అని అంటే మనం వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి అట్లా డీల్ చేస్తాం. ఏదైనా ఉన్నాయా ఏమైనా కేసెస్ అలా ఇంకా కాంప్లికేటెడ్ ఉన్నాయి, ఇంకా సాల్వ్ అవ్వడం కొంచెం ఇబ్బంది ఉంది అని? సో కాంప్లికేటెడ్ అంటే మ్యామ్ అడ్వకేట్స్ ఏది కూడా కేసు అనేది కేసు వరకే డీల్ చేస్తారు. సో దాన్ని పర్సనల్ లైఫ్ లోకి రానివ్వరు. అండ్ ఆల్సో అవతల క్లయింట్ ని కూడా పర్సనల్ లైఫ్ లోకి రానివ్వకుండా చేస్తారు. సో ఒక టైమింగ్ అనేది ఉంటది. అండ్ ఆల్సో ప్రతిదీ మూవీలో లాగా ఉండదు అనమాట. అందుకే రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అంటారు. సో మూవీస్ లో ఎట్లా ఉంటది అంటే, అరే ఈ కేసు గినక నువ్వు గినక ఓడిపోకపోతే నేను చంపేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంట. బట్ బయట రియల్ లైఫ్ లో అలా ఉండదు అనమాట. సో రియల్ లైఫ్ లో అలా ఉంది అని అంటే తీసుకెళ్లి నిజంగానే లోపలేస్తారు వాడిని. సో అలా ఉంటది. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది రియల్ లైఫ్ లో తక్కువ ఉంటాయి. సో చాలా అసలు ఉండవు, అసలు తక్కువ కాదు, అసలు ఉండవు అట్లాంటి ఇన్సిడెంట్స్. మా వ్యూవర్స్ కోసం ఏదైనా ఒక కేసు చెప్తారా, మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది? సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అని అంటే సో చాలా కేసెస్ ఉన్నాయి, ఒకటని కాదు. బట్ కొన్ని కేసెస్ ఏంటంటే బయటికి రివీల్ చేయని కేసెస్ కూడా ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కొంచెం రివీల్ చేసేది ఒక్కట్లు రివీల్ చేయకూడదు అనమాట ఏ కేసు కూడా. ఓకే ఓకే ఓకే. ఇప్పటివరకు అంటే అయిపోయి సక్సెస్ స్టోరీ ఏదన్నా ఉంటే అది చెప్పండి. అయిపోయి సక్సెస్ స్టోరీ అంటే మ్యామ్ మాక్సిమం సివిల్ మ్యాటర్స్ లో అయితే ఏదైతే ఒక పార్టీషన్ సూట్ వేసుకుంటే, నా దగ్గరకు వచ్చిన ఇన్సిడెంట్ ఇది. పార్టీషన్ సూట్ తన ఏదైతే ఫాదర్ చనిపోయిన తర్వాత ప్రాపర్టీ మదర్ దగ్గర నుంచి పిల్లలకి వెళ్తుంది. సో ఏదైతే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో 3 daughters తనకి. సో 3 ఆడపిల్లలే. సో ఏదైతే సెకండ్ డాటర్ తన ప్రాపర్టీస్ ఏది కూడా మదర్కి రానివ్వకుండా తిననే మదర్ ప్రాపర్టీస్ కూడా తిననే క్లెయిమ్ చేసుకుంది. అండ్ ఆల్సో ఏదైతే వీళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయినప్పుడు ఒక విల్ డీడ్ రాసుకున్నారు, కండిషనల్ విల్ డీడ్. అంటే ఎట్లా అంటే ఈ ప్రాపర్టీని సేల్ చేయడానికి కానీ, లేదా ఇక్కడ తాకట్టు పెట్టడానికి కానీ, లేకపోతే డెవలప్మెంట్ కి ఇవ్వడానికి కానీ ఎట్లాంటి రైట్స్ ఉండకూడదు అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత కూడా వీళ్ళు ఈ ప్రాపర్టీని డైరెక్ట్ గా డెవలప్మెంట్ కి ఇచ్చేసుకున్నారు. సో ఏదైతే ఈ మదర్ కి సింగిల్ రూపీ కూడా లేదనమాట. సో తనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 20 to 30 CR ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇందులో ఎవరైతే ఈ 3 daughters లో ఒక డాటర్ హస్బెండ్ మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాడు. సో మూవీ ఇండస్ట్రీలో వర్క్ అంటే సీరియల్ యాక్టర్. సో అంత పెద్ద యాక్టర్ కూడా కాదు, బట్ సీరియల్ యాక్టర్ అంతే. సో అట్లాంటి ఏదైతే మదర్ కి ఒక చిల్లి గవ్వ కూడా లేకుండా మొత్తం ఏదైతే ఈ సెకండ్ డాటర్ క్లెయిమ్ చేస్తుంది. బట్ ఫస్ట్ డాటర్ కానీ థర్డ్ డాటర్ కానీ వాళ్ళని బేర్ చేయలేరు అనమాట. సో వాళ్ళకి ఏదైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ బ్యాక్ ఎండ్ ఉన్న నెట్వర్క్ బేస్ చేసుకొని వాళ్ళని వీళ్ళు ఫేస్ చేయలేని సిచ్యువేషన్ అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ లో మన దగ్గరకు వచ్చారు. సో ఇక్కడ ఏంటి అని అంటే డాటర్స్ ఇద్దరు కూడా మదర్ ని చూసుకోవాలి అన్నా, లేకపోతే ఏమన్నా హెల్ప్ చేయాలి అన్నా కూడా సెకండ్ డాటర్ ఏమన్నా చేస్తుందేమో అని చెప్పి భయపడుతున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం డైరెక్ట్ గా పార్టీషన్స్ వేసేసి మెయింటెనెన్స్ ఫైల్ చేసినాం. సో యాజ్ పర్ ద ఏదైతే మనకి చాలా యాక్ట్స్ ఉన్నాయి మేము ఇక్కడ, మనకి ఇండియన్ లాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క యాక్ట్ ప్రతి ఒక్క దానికి యూజ్ అయిపోతుంది. సో ఏదైతే అందరూ ఏమనుకుంటారంటే మెయింటెనెన్స్ వచ్చేసరికల్లా ఓన్లీ వైఫే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అనుకుంటారు.
సో అది ఎందుకు చెప్తున్నా అంటే ఇది క్లియర్ గా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ లో క్లియర్ గా కనబడుతుంది మనకి. ఏదైతే మదర్ కావాలి అనుకుంటే ఈ ముగ్గురు డాటర్స్ దగ్గర నుంచి కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓన్లీ మదర్ వీళ్ళ దగ్గరనే కాదు, మదర్ డాటర్స్ దగ్గర క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ హస్బెండ్ దగ్గర నుంచి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమె కూడా వైఫే కాబట్టి హస్బెండ్ దగ్గర నుంచి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ సన్ గినక ఫిజికల్లీ ఒకవేళ వీక్ అంటే ఇన్ ద సెన్స్ ఒకవేళ ఏమన్నా హ్యాండిక్యాప్ అయి ఉన్నా కానీ, లేకపోతే ఏ పని చేయడం చేత కాకపోతే, అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఏదైతే పేరెంట్స్ మీద మెయింటెనెన్స్ ఫైల్ చేసి పేరెంట్స్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. బట్ పేరెంట్స్ అనేది అవాయిడ్ చేయరు అనుకోండి అట్లాంటి సిచ్యువేషన్స్ లో. ఇన్ కేస్ వైఫ్ వదిలేసినా కూడా, వైఫ్ వెల్ సెటిల్డ్ ఉండి మొత్తం అంతా ఓకే అనుకున్న సిచ్యువేషన్స్ లో కూడా వైఫ్ దగ్గర నుంచి కూడా మనం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మెయింటెనెన్స్ అనేది ఓన్లీ ఉమెన్స్ కనే కాదు. లైక్ ఫైనల్ గా ఈ 3 డాటర్స్ కి ఈక్వల్ గా అవ్వలేదా సార్? ఈక్వల్ గా అంటే జడ్జిమెంట్ ఎలా వచ్చింది అని అంటే, ఏదైతే ఈమె షేర్ ఈమెకి ఇవ్వాలి అని వచ్చింది. అండ్ ఆల్సో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. బికాస్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటే, ఇది తదనంతరం కూడా వాళ్ళకి యూజ్ అయ్యేటట్లు. తదనంతరం బికాస్ ఎందుకు అని అంటే దాని మీద ఆల్రెడీ 1 lakh రూపీస్ ఆఫ్ రెంట్ వస్తుంది. సో ఏదైతే ఆ ఫాదర్ వీళ్ళకి ఫ్రీ ప్లాన్డ్ గా ప్రతి ఒక్కళ్ళకి ముగ్గురు కూతుర్లకు కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి. ఏమైనా సిచ్యువేషన్ లో కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అని చెప్పి అన్ని కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ ఒక్కొక్క డాటర్ కి ఒక్కొక్క రకంగా షేర్ చేశాడు. సో ఇక్కడ ఏమైంది అని అంటే వైఫ్ కి కూడా అదే రకంగా షేర్ చేశాడు అనమాట. ఈమె ఎక్స్పైర్డ్ అయిపోయిన తర్వాత తదనంతరం ఈ ముగ్గురు డాటర్స్ కి వచ్చేటట్లు. సో తను అలా షేర్ చేశాడు. బట్ ఇక్కడ ఏమైంది అని అంటే, ఏదైతే విల్ అనేది ఈమె దగ్గర ఉందో ఆ విల్ అనేది వీళ్ళు క్లెయిమ్ చేసేసి వీళ్ళు తీసేసుకున్నారు. సో తీసేసుకొని అక్కడ వీళ్ళు చేతిలోకి వచ్చినా కూడా ఈమెకి రైట్స్ ఉంటాయి, తనకే రైట్స్ ఉంటాయి. బట్ ఏంది అని అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ నెట్వర్క్ ని చూపించేసుకొని ఇదంతా చేశారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మనం అట్లాంటి సిచ్యువేషన్ లో నుంచి కూడా మనం బయటికి తీసుకోవాలి. నెట్వర్క్ ఉన్న వాళ్ళు విన్ అవుతారా ఫైనల్ గా? సో ఇక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్ దగ్గర కానీ ఏదైనా కోర్టులో కానీ నెట్వర్క్ ఎంత నెట్వర్క్ అయినా ఉండని కోర్టు దగ్గరకు వస్తే చేతులు కట్టుకొని నించోవాల్సిందే, షెట్టు బటన్ పెట్టి. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా మంచు మనోజ్ కానీ లైక్ మోహన్ బాబు కానీ చాలా వర్సెస్ నడుస్తుంది. ప్రాపర్టీ గురించి అని కొంతమంది అంటున్నారు, లేదు వైఫ్ కి ప్రాబ్లం ఉంది అందుకని అదే ఏది రియలో మాకు తెలియదు యాక్చువల్లీ. సో ఏదైతే ఇప్పుడు మంచు మనోజ్ కానీ, మంచు విష్ణు కానీ, మోహన్ బాబు కానీ డిఫరెంట్ సినారియోస్ లో వస్తున్నారు. అవును, ఒక ఛానల్ ఏమంటది అంటే విష్ణు వల్లనే ఈ సిచ్యువేషన్ మొత్తం సినారియో నడుస్తుంది. ఒక ఛానల్ ఏమంటది మనోజ్ ప్రాపర్టీస్ కన్నా, ఒక ఛానల్ ఆత్మగౌరవం కోసం అంటది. ఆత్మగౌరవం అంటే దేనికోసం? సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటే వాళ్ళ వైఫ్ ని తిట్టాడు మోహన్ బాబు కొంతమంది అలా. సో తిట్టాడు అని అంటే మ్యామ్ ఇక్కడ మనం ఏదైతే ఫస్ట్ మనోజ్ ని చాలా మంది సపోర్ట్ చేసినాం, నేను కూడా సపోర్ట్ చేశాను మనోజ్ ని. రీసెంట్ గా ఒక వీడియో బయటకు వచ్చింది. ఏదైతే మోహన్ బాబు గారు వెనకాలకి మనోజ్ ని లాగుతున్నప్పుడు తన పక్కన వాళ్ళ రిలేటివ్స్ ని నువ్వెవడరా ముసలోడా నాకు చెప్పేది అనే వీడియో కూడా ఒకటి వైరల్ అయిపోతుంది. సో అది చూసిన తర్వాత ఆల్మోస్ట్ కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ప్రాపర్టీస్ బేస్ మీదనే అనిపిస్తుంది. బట్ ఇక్కడ మంచు మనోజ్ గానీ, మంచు విష్ణుకి గానీ, మోహన్ బాబు గారికి గానీ ఈ ముగ్గురిట్లలో ఓన్లీ మనోజ్ బాబు గారికే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బయట. సో మోహన్ బాబు గారికి అప్పట్లో ఉండొచ్చు. సో దాని తర్వాత ఎప్పుడైతే ఒక యాటిట్యూడ్ అనేది పెరిగిందో దాని తర్వాత మనోజ్ బాబు గారికి ఎక్కువ రెస్పెక్ట్ అనేది చాలా మంది ఇస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ చాలా మీమ్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మీద చాలా రొటేట్ అదే లైక్ ఏంటి తర్వాత ఏం జరిగిందంటే లైక్ ప్రాపర్టీస్ గురించి అని ఫైనల్ గా చెప్పారా సార్? లైక్ కాదు. సో ప్రాపర్టీస్ గురించి అనేది కానీ ఏది కూడా రివీల్ కావట్లేదు. ప్రాపర్టీ గురించి అనుకుంటే మోహన్ బాబు గారికి అది మోహన్ బాబు గారి ఇష్టం, ఎవరికి ఇచ్చుకోవాలంటే వాళ్ళకి. నాకేమనిపించింది తను మోహన్ బాబు తన రిపోర్టర్ ని హర్ట్ చేశారు. అవును, మీడియా వాళ్ళని కొట్టడం జరిగింది. లైక్ ఇప్పుడు ఇది మోహన్ బాబు మీద కేసు అట్లా ఏం జరగదా అంటే లైక్ అంటే ఒక న్యూస్ అనేది బయటకు వస్తుంది. బట్ అది మీ జర్నలిస్టులు అందరూ ఫైల్ చేయాలి. బికాస్ ఎందుకు అని అంటే ఒక న్యూస్ కూడా అవుతుంది. సో ఏదైతే మోహన్ బాబు గారు క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు యాంటిసిపేటరీ, అది నిన్న వెళ్ళారు. సో దీని ముందు ఒక న్యూస్ కూడా వైరల్ అయిపోయింది. సో యాంటిసిపేటరీ బెయిల్ కి అప్లై చేస్తున్నాడు మోహన్ బాబు గారు, ఇండియా వదిలేసి పారిపోయాడు అంటే ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఏమనంటే నేను నెటివ్ పోలేదు, అవన్నీ ఫేక్ ఎలిగేషన్స్. బట్ క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకున్నది మాత్రం తన మీద అయితే కేసు ఫైల్ అయింది. లైక్ తను హర్ట్ చేసినందుకు రిపోర్ట్ ని హర్ట్ చేసినందుకు. సో ఇక్కడ రిపోర్టర్ అండ్ అదే కాకుండా తను అంటాడు మన దగ్గర ఏదైతే కాల్ రికార్డింగ్ కూడా బయట కాల్ రికార్డింగ్ ఒక 2-3 కాల్ రికార్డింగ్స్ అనేది బయట రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్పాడంటే, మనోజ్ నువ్వు అందరినీ కొడుతున్నావు, మన దగ్గర పనిచేసే వాళ్ళు పైసల కోసం మన దగ్గర పనిచేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు ఈవెన్ మీడియా వాళ్ళని కొట్టాడు. తను TV9 రిపోర్టర్. సో తను కూడా ఏదైతే
ప్రొఫెషనల్ మీద ఇంట్రెస్ట్ తో అండ్ అదే కాకుండా ఇన్కమ్ కోసమనే తను కూడా కష్టపడేది. సో అట్లాంటి పర్సన్ నువ్వు హర్ట్ చేసినావు కదా, నీకు అన్ని ఎథిక్స్ ఉన్నప్పుడు నువ్వు ఈ పర్సన్ ఎలా కొడతావు? అందిట్లో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న పర్సన్ ని కొట్టాడు. ఓకే, లైక్ ఎందుకు లైక్ ఇప్పుడు స్వామిమాల అంటే గుర్తొచ్చింది, లైక్ స్వామిమాల వేసుకున్న కిడ్స్ ని స్కూల్లోకి ఎందుకు అలౌ చేయట్లేదు? ఇది ఎంత లైక్ ఇది కరెక్ట్ అనుకుంటారా? లైక్ కరెక్టా రాంగ్? ఇది చాలా రాంగ్ మ్యామ్. ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొంపల్లో రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ అది. సో ఏదైతే ఆ బాబు ఆటో దిగుతున్నప్పుడు వ్యాన్ దిగుతున్నప్పుడు మాట అంటాడు అనమాట, ఎందుకు వచ్చాయన్న, ఎందుకు నన్ను పంపించారు, ఏమన్నా అయిందా డాడీ అని. సో తనకేమీ తెలియదు అనమాట. తన ఇన్నోసెంట్ చైల్డ్ ని తీసుకెళ్లి లైబ్రరీలో కూర్చోబెట్టారంట. ఫాదర్ కూడా అడగడం జరిగింది, మీరు ఫాదర్ అంటరాని వాడా, ఎందుకు కూర్చోబెట్టారు మిమ్మల్ని మీరు అట్లా అని. సో ఇక్కడ నేను ఏమడుగుతున్నానంటే, ఏమన్నా అడ్మిషన్ చేయించుకునేటప్పుడు వాళ్ళు చెప్పాలి ఏమని, మా దాంట్లో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళని ఎలవలేదు అని. లాక్స్ ఆఫ్ రూపీస్ నువ్వు అమౌంట్ తీసుకుంటున్నప్పుడు, లాక్స్ ఆఫ్ రూపీస్ అమౌంట్ తీసుకొని వాళ్ళ దగ్గర ఫీజెస్ అని అంత కలెక్ట్ చేస్తున్నప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకుని బయటికి పంపిస్తే అంతగానే ఏమైంది నీకు? ఒక సర్క్యులర్ అనేది ఇష్యూ చేసినాం అన్నారు, అదే మన గవర్నమెంట్ ఆఫీసా, వాళ్ళు సర్క్యులర్ బయటికి రిలీజ్ చేయడానికి. అండ్ అదే సర్క్యులర్ నోటీస్ లో ఒక పాయింట్ మెన్షన్ చేశారు అనమాట వాళ్ళు. ఏమని అంటే ఫాదర్స్ ఎవరైతే వేరే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని అడిగారు ఇట్లా అయ్యప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా రానిచ్చారు అని చెప్పి. ఎవరు అడుగుతారు? ఆ పేరెంట్స్. సరే వీళ్ళు సారీ చెప్పారు లాస్ట్ లో, వీళ్ళు సారీ చెప్పినప్పుడు పలానా పేరెంట్స్ పలానా వాళ్ళు అన్నారు అని చెప్పాలి కదా. ఆ సిచ్యువేషన్ కూడా రాలేదు. బట్ ఏంది అని అంటే ఇది టోటల్ ఏదైతే హిందూ రిలీజియన్ ని తొక్కాలి అని చెప్పే. సో రీసెంట్ గా ఏదైతే మనం అంతకు ముందు చూసుకుంటే సనాతన ధర్మం అనుకున్నప్పుడు నేను అనుకునేవాడిని, ఏం పని లేదా సనాతన ధర్మం అని చెప్పి వీళ్ళు పోరాడుతారు ఇంతగానంగా, సో ఆల్రెడీ మన హిందూయిజం అనేది బానే ఉంది కదా అనుకునేవాడిని. దాని తర్వాత ఎప్పుడైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే సనాతన ధర్మం రావాలని లేదు కదా. నార్మల్ స్టూడెంట్ కి మాలేసుకున్న స్టూడెంట్ కి డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇక్కడ యూనిఫామ్ పాలసీ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఆల్మోస్ట్ లోపల ఉన్న ఫ్యాకల్టీ కూడా మెయింటైన్ చేయాలి. ఆమెను చూస్తే ఆ వీడియోలో చూస్తే పట్టుచీర కట్టుకొని మంచిగా మేకప్ వేసుకొని వచ్చింది ఆల్మోస్ట్. మరి పట్టుచీర ఆమె కూడా యూనిఫామ్ పాలసీ మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు ఓన్లీ స్టూడెంట్స్ కనే లేదు యూనిఫామ్ పాలసీ. సో యూనిఫామ్ పాలసీ ఒకటి పెట్టినాము అని అంటే ఆల్మోస్ట్ అందరూ వేసుకోవాలి, అంతే కదా. అవును సార్. ఇంకోటి సార్, లైక్ సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, సో దాని గురించి లైక్ జనాలను మోసం చేసేస్తున్నారు ఆన్లైనే. చాలా మంది చెప్పుకోలేక డబ్బులు ఎన్నో లాస్ అయ్యి అలా జరుగుతున్నాయి కదా. సో ఇక్కడ సైబర్ క్రైమ్స్ అంటే మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ డెవలప్ అయిందో, ఎప్పుడైతే డిజిటల్ ఇండియా అని చెప్పి వచ్చిందో, రీసెంట్ గా మోడీ గారు కూడా చెప్పారు, ఏదైతే డిజిటల్ ఇండియా అని వచ్చిన తర్వాత డిజిటల్ అరెస్ట్లు కానీ ఏదైతే సైబర్ క్రైమ్స్ మ్యాటర్స్ కానీ ఇవన్నీ రొటేట్ అయిపోతున్నాయి. సో ఇట్లాంటివి ఎంకరేజ్ చేయమాకండి అని చెప్పి మోడీ గారు కూడా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేశారు ఒక మీటింగ్ లో. సో ఇక్కడ ఏంటంటే మేము సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఎట్లా అంటే ఏదైతే ట్రేడింగ్ లో కానీ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో టెలిగ్రామ్ లోనే ఎక్కువైపోతాయి. వీళ్ళు ఎలా అంటే ఒక పర్సన్ ని, ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ ని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇవ్వడం, నువ్వు టెలిగ్రామ్ లో వాళ్ళని జాయిన్ చేయించి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాంట్లో నీతో అమౌంట్ అని, లేదా వీళ్ళు మళ్ళీ ఇంకొక అంటే ఇది టోటల్ చైన్ సిస్టమ్, ట్రేడింగ్ బెట్టింగ్ ఇవంతా చైన్ సిస్టమ్. సో ఇది కాకుండా కాల్స్ వస్తున్నాయి కదా, డైరెక్ట్ కాల్స్ వచ్చి బెదిరించి వాళ్ళని అక్కడ బ్లాక్ చేసి డబ్బులు గుంజే వరకు వాళ్ళు కాల్ కట్ చేయరు. అది డిజిటల్ అరెస్ట్ మ్యామ్. సో అలా వచ్చాయా సార్ మీ దగ్గర కేసెస్? మా దగ్గరికి అంటే చాలా కేసెస్ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ చాలా కేసెస్ వచ్చినాయి. డిజిటల్ అరెస్ట్ అనేది ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఇంకా పోను ఉంటే ఇది కూడా మనకి కేసెస్. వాళ్ళు వీడియో కాల్ లో కూడా కంప్లీట్ గా పోలీస్ స్టేషన్ చూపించడం. ఒక కంపెనీ సీఈఓని డైరెక్ట్ గా 48 hours తను డిజిటల్ అరెస్ట్ చేసి తన దగ్గర నుంచి 7 CR రూపీస్ ఆఫ్ అమౌంట్ తన దగ్గర నుంచి వసూలు చేశారు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి. సో ఇదనే కాదు, మధ్యప్రదేశ్ లో ఒక డాక్టర్ దగ్గర 60 lakhs, అండ్ బీహార్ లో కూడా ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక 70 lakhs, అండ్ ఒక ఉమెన్ దగ్గర నుంచి కూడా ఒక 30 lakhs. ఎప్పుడైతే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది రీసెంట్ గా కుకట్పల్లిలో ఒకటి జరిగింది అనే ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో, దాని తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ అనేది బయటకు వచ్చినాయి. అయితే డిజిటల్ అరెస్ట్ లో ఎవరైతే డిజిటల్ అరెస్ట్ ని ఫేస్ చేశారో అట్లాంటి పర్సన్స్ అందరూ బయటకు వచ్చారనమాట. ఇప్పుడు లైక్ ఎలా ట్రాప్ అవుతున్నారు? లైక్ అంత నాలెడ్జ్ ఉండి కూడా లైక్ వాళ్ళు ఎలా ట్రాప్ అయిపోతున్నారు? సో ఎలా ట్రాపింగ్ అంటే మ్యామ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కంపెనీ సీఈఓ ఏదైతే కంపెనీ సీఈఓ అన్నా తననే చూసుకుంటే తనకి ఏం చెప్పారంటే, మీకు ఆల్రెడీ కెనరా బ్యాంక్ లో మీ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసాము. సో ఓపెన్ అయింది. సో మీరు కంపల్సరీ మా దగ్గరికి రావాల్సిందే, అది ఇదని భయపడ్డ ఏదైతే హయ్యర్ అథారిటీకి ఇస్తున్నాం, ఫార్వర్డ్ చేస్తున్నాం అన్న తర్వాత ఓకే అని చెప్పి తిని వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు మీ అకౌంట్లో నుంచి కొన్ని CR రూపీస్ ఆఫ్ అమౌంట్ కొంత అమౌంట్ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ గా
రొటేట్ అయిపోయింది అని అంటే తను రీసెంట్గా కింగ్ఫిషర్ నేను ఎయిర్లైన్స్లో బుక్ చేసుకున్నాను, సో అక్కడ ఏమన్నా అయ్యి ఉండొచ్చు, నా ఆధార్ కార్డ్ నేను అక్కడ ఇచ్చాను అని చెప్పి ఒక భయపడతారు, భయపడి. సో ఇవన్నీ చూసేసరికల్లా తను భయపడ్డాడు. అండ్ ఆల్సో 48 hours తను అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ చేసిన తర్వాత ఒక ఫేక్ కోర్ట్ రూమ్ కూడా క్రియేట్ చేశారు వాళ్ళు. ఒక ఫేక్ కోర్ట్ రూమ్ అండ్ ఆల్సో చీఫ్ జస్టిస్ కూడా, ఒక ఫేక్ చీఫ్ జస్టిస్ కూడా క్రియేట్ చేశారు. సో ఫేక్ చీఫ్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ఆర్డర్ కాపీ, ఒక ఫేక్ ఆర్డర్ కాపీ, దాని మీద సుప్రీంకోర్టు స్టాంప్స్, 3 స్టాంప్స్, ఇవన్నీ ఇచ్చిన తర్వాత తను భయపడిపోయి నీకు 7 CR నేను ఆర్డర్స్ పాస్ అయినాయి, పంపించేసారా తను అప్పటిదప్పుడు 7 CR పంపించేసారు 7 CR. బికాస్ ఎందుకు అంటే బయటకు వస్తే తను పరుగు పోతుంది. లైక్ తను బయటకు వచ్చాక లైక్ ఈ విషయం తను సైబర్ క్రైమ్ లో కేసు చేశారు. సైబర్ క్రైమ్స్ లో ఎప్పుడైతే ఇట్లాంటి న్యూస్ అనేది బయటకు వచ్చిన తర్వాత నేను కూడా ఇందులో ఒక విక్టిమ్ ని అని చెప్పి బయటకు వచ్చి కంప్లైంట్ అనేది రైజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏమన్నా రిటర్న్స్ వచ్చాయి సార్ తనకి? ఇక్కడ ఏంటంటే మేము ఫైల్ చేసే కంపల్సరీ రిటర్న్స్ అనేది వస్తాయి. బట్ ఇక్కడ ఏంది అని అంటే సైబర్ క్రైమ్స్ కానీ ఇవన్నీ ఏంది అని అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ లో కొడతారు. బట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది సరికల్లా లేట్ అవుతుంది. కానీ ఏదైతే ఈ 7 CR అమౌంట్ నీకు ఆర్డర్ పాస్ చేసిన తర్వాత 7 CR అమౌంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ లో కొట్టమని చెప్పారు. అంటే ఓన్లీ ఒక అకౌంట్ లోనే కాదు, డిఫరెంట్ అకౌంట్స్. ఏదైతే ఈ డిజిటల్ అరెస్ట్ కూడా ఓన్లీ ఏజ్డ్ మెన్స్ ని, ఏదైతే ఏజ్డ్ పర్సన్స్ ని అండ్ ఉమెన్స్ ని, మంచి రిచెస్ట్ పర్సన్స్ నే టార్గెట్ చేస్తారు అనమాట. బికాస్ ఎందుకనంటే వాళ్ళు బయటికి రాలేరు, వాళ్ళు బయటకు వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ ఉండదు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం కష్టం, పట్టుకోవడం అనేది కష్టం. బట్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఏదైతే యూపీఆర్ నెట్వర్క్ అనేదేమో మన ఇండియాలో మన దగ్గర ఉన్నట్లు చూపిస్తుంది, బట్ వాళ్ళు ఉండేది మాత్రం అదర్ కంట్రీస్ లో. బట్ మనము జాగ్రత్తగా ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే కాల్ వెళ్ళిందో అనుకో వాళ్ళు డెఫినెట్లీ కట్ చేసేయడమో లేదంటే పక్క వాళ్ళకి చెప్పడమో, లేకపోతే ఓటీపీ వచ్చింది అన్న సిచువేషన్స్ లో కట్ చేసుకోవడం, ఓటీపీస్ చెప్పకుండా. బట్ ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ అనే అనుకున్నాం, బట్ ఆఫ్లైన్ కూడా చాలా వచ్చినాయి. మనం చూసుకుంటే ఆఫ్లైన్ కూడా చాలా ఉన్నాయి. బికాస్ ఎట్లా అంటే కొంతమంది గోల్డ్ ట్రేడింగ్ అని చెప్పి మనం చూసుకుంటే చాలా వచ్చినాయి. యాక్చువల్లీ నేను మీకు అదే అడగబోతున్నాను. గోల్డ్ లో కూడా చాలా మంది గోల్డ్ ట్రేడింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. కర్ణాటక బెంగళూరు సైడ్ ఎక్కువ అని నేను విన్నాను. సో రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ అయినాయి. సో నా దగ్గరికి చాలా మంది వచ్చారు. సో దీనికి అవేర్నెస్ కావాలి, జనాలకి ఇంకా అవేర్నెస్ పెరగాలి. లైక్ స్టార్టింగ్ లో ఇనిషియల్లీ గోల్డ్ తక్కువకి ఇచ్చేస్తారు, ఇచ్చి వాళ్ళకి అలవాటు అయిపోయి తర్వాత లాక్స్ లో ఒకటేసారి ఫేక్ వెళ్ళిపోతారు. ఫస్ట్ ఒక 10,000 ఇనిషియల్ గా పెట్టి 5,000 ఇస్తానగానే 15,000 చేసేస్తాడు. మళ్ళీ అట్లా ఒక ఎప్పుడైతే వాడు టార్గెట్ ఫినిష్ అయిందో దాని తర్వాత చెలో అయిపోతుంది. అట్లా చాలా జరుగుతుంది. లైక్ సో ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడైతే ఒక స్కీమ్ పాలసీ అని కానీ ఒక ట్రేడింగ్ అనేది కానీ అట్లాంటివి బయట వేయడం వచ్చి పెడితే వాళ్ళకి నమ్మకూడదు అనమాట. సో వాటిని నమ్మితే కంపల్సరీ మనం లాస్ అయిపోతాం. సో ఇలాంటి విషయాల్లో మాత్రం మెయిన్ గా జనాలకి అవేర్నెస్ రావాలి. ఎందుకంటే వాళ్ళని పట్టుకోవడానికి ఎనీహౌ టైం పడుతుంది కాబట్టి. ఈవెన్ ప్రూఫ్స్ కూడా లేవు, ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా ప్రూఫ్ ఉండదు, తీసుకునే వాళ్ళు ఏముండదు. సో ఇక వాళ్ళ మీద ఒకటే ఉంటది. ఏదైతే ఆన్లైన్ అయితే సైబర్ క్రైమ్ ఉంటది, ఆఫ్లైన్ అయితే డైరెక్ట్ 420, 406 ఇంతకంటే ఎక్కువ ఉండదు. ఈ రెండు అయితే చాలా జరుగుతున్నాయి. సో దీనికి ఎట్లా సార్? లైక్ మీరు ఏదైనా ఒక మాట చెప్పండి మన వ్యూవర్స్ కి, లైక్ అవేర్ గా ఉండండి. సో అవేర్నెస్ అంటే మ్యామ్ జనాలకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు మనం చెప్తున్నాం అనుకో, అది లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు అరే ఆ రోజు మనం ముందే చూడాల్సింది వీడియో, ముందే చూస్తే అయిపోయేది, ఇప్పుడు ఆల్రెడీ లాస్ అయిపోయినాం. ఇక్కడ ఏంది అని అంటే ఒక ఆశ ఆటోమేటిక్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అట్రాక్ట్ చేస్తారు జనాలను. ఇట్లా ఒక అమౌంట్ చూపించి అట్రాక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా బెండ్ అయిపోయి అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడతాం. సో ఏదైతే ఈ షేర్స్ గానీ చిన్నప్పుడు మనం మారల్ స్టోరీస్ లో చూస్తాం కదా, ఫస్ట్ ఒక కొన్ని ఇచ్చి తర్వాత ఇచ్చి మెల్లగా బోల్తా కొడతారు. సో ఇది కూడా అంతే అనమాట. రీసెంట్ గా నేను చూసిన కేసు ఏంటంటే A2Z టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉంది మాదాపూర్ లో. వీళ్ళు కంప్లీట్ ముస్లిమ్స్ ని టార్గెట్ చేశారు. సో ముస్లింలో ఇస్లామిక్ లాలో ఒకటి ఉంటుంది అనమాట. ఏమని అని అంటే ముస్లిమ్స్ ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ అనేది తీసుకోకూడదు. సో అండ్ ఆల్సో వాళ్ళు ఒక గోల్డ్ వాళ్ళు ఏమైనా పర్చేస్ చేసినా అందులో కొంత పర్సెంట్ వాళ్ళు దానాలు చేయాలి అండ్ ఎవరికన్నా ఇవ్వాలి. ఇవన్నీ వాళ్ళు ఫాలో అవుతారు. సో ఇవన్నీ ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా ఫాలో అయిపోతారు అనుకోండి. సో ఏదైతే ఇంట్రెస్ట్ తీసుకోకూడదు అనే విధానాన్ని నేను క్యాచ్ చేసుకొని మీకు నేను ఇంట్రెస్ట్ ఇవ్వట్లే, గుడ్ విల్ ఇస్తున్నా, మీరు కూడా కంపెనీలో ఉన్న పార్ట్నర్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అందరినీ ముస్లిమ్స్ని టార్గెట్ చేశారు. సో మాక్సిమం ఇందులో ఏదైతే A2Z టెక్నాలజీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళలో 80% ముస్లిమ్సే, 20% హిందూస్. సో ఏదైతే 80% కూడా ఎలా అంటే ఒక 1 lakh పెట్టంగానే ఇంకొక 1 lakh ఇవ్వగానే ఆల్మోస్ట్ ఒక్కొక్కళ్ళు 1 CR, 2 CR, 10 CR ఏదైతే రిలీజియన్ని క్యాచ్ చేసుకొని, రిలీజియన్ ఫీలింగ్ని క్యాచ్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక టోటల్ కలిపితే ఒక 500 to 1000 CR నన్ను స్కామ్ చేసేసాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి అనమాట. బయటికి రాని కేసెస్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఇప్పటికి కూడా A2Z టెక్నాలజీస్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్, గోల్డ్ ట్రేడింగ్ది కానీ ఏది కూడా
న్యూస్లో అంత ఫోకస్ అవ్వట్లేదు. అవ్వట్లేదు. ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ లో కానీ వీటన్నిటిలో వస్తుంది కానీ ఏ రిపోర్ట్ ఏ ఛానల్ కూడా అది బయటికి ఫోకస్ చేయట్లేదు. ఎప్పుడైతే అన్ని బయటికి వస్తున్నాయి అనుకోండి, గట్టిగా ఒక పర్సన్ ని టార్గెట్ చేసి, అంటే ఒక స్కామ్ అయినప్పుడు వాళ్ళకి గట్టి పనిష్మెంట్ అనేది, స్ట్రాంగ్ పనిష్మెంట్ అనేది, లేదా బయట ఎక్కువ కొంచెం వైరల్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా మిగతా పర్సన్స్ తగ్గిపోతారు ఆబ్వియస్లీ. బికాస్ ఈ జనాలంతా అట్రాక్ట్ అవ్వడం వల్లనే. తెలీదు యాక్చువల్లీ, ఇది బయటికి రాలేదు ఇంకా. లైక్ గోల్డ్ స్కామ్ జరుగుతుంది చూపించట్లేదు. సైబర్ క్రైమ్ గురించి మనకు అందరికి అవేర్నెస్ వచ్చింది. లైక్ ఒక హీరోయిన్ చెప్పింది ఇట్లా నాకు జరిగింది, మీరు జాగ్రత్తగా ఉండండి. బట్ ఇది కూడా జరగాలి. లైక్ చాలా మంది మనకి ఏంది అని అంటే ఒకళ్ళు మనల్ని అట్రాక్ట్ చేసి మన అన్నిట్లో లాగుతున్నారు అని అంటే, ఎవరైతే అట్రాక్ట్ చేసిన పర్సన్ కూడా ఇందులో అక్యూజ్డే. బికాస్ ఏదైతే ఇప్పుడు నేను A to Z టెక్నాలజీస్ చెప్పానో అందుట్లో ఆల్మోస్ట్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా ఈ వీడియో చేశారు. వాళ్ళ ఏదైతే FIR రిపోర్ట్ లో వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు అంతా. సో అలా ఈవెన్ లైక్ చిట్ ఫండ్స్ కంపెనీస్ కూడా చిన్న చిన్న ఓపెన్ చేయడము, తీసుకోవడం, ఫస్ట్ నమ్మకం కలిగించడము, తీసుకోవడం, వెళ్ళిపోవడం చాలా జరుగుతున్నాయి. ఈవెన్ ఇన్ని బ్యాంక్స్ ఉన్నాయి అయినా కానీ జనాలు మళ్ళీ వాళ్ళు నమ్ముతున్నారు. సో జనాలు ఏంటంటే మ్యామ్ సేవింగ్స్ కోసం ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, సేవింగ్స్ చేద్దాము, లేకపోతే ఈ అమౌంట్ తో కొంచెం ఏమన్నా హౌస్ పర్చేస్ చేద్దాం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అని చెప్పి వాళ్ళు ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, ఇట్లాంటి గోల్డ్ ట్రేడింగ్ లో కానీ, ఇట్లాంటి సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ వాటిలో కానీ, ఏ ఇష్యూలో ఉన్నా ఓన్లీ సేవింగ్స్ మ్యాటర్లోనే పాపం సేవింగ్స్ చేద్దాము అని చెప్పి ఆడ అమౌంట్ పెట్టడం వల్లనే బోల్తా పడిపోతున్నారు. అట్లానే ఈ చిట్ ఫండ్స్ కూడా. సో చిట్ ఫండ్స్ కూడా ఎట్లా అంటే, ఒక చిట్ ఫండ్ రన్ చేయాలని చిట్ ఫండ్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిపోయి ఉండాలి కన్సర్న్ గవర్నమెంట్ అథారిటీ దగ్గర. ఇంత అమౌంట్ 5 lakhs వీళ్ళు అడగరు కదా మీరు రిజిస్టర్డా కాదా అని. సో ఇక్కడ ఎందుకు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాడు ఆయన, ఎక్కువ కమిషన్ ఇస్తాడు. సో ఇక్కడ చిట్ ఫండ్స్ దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్కువ కమిషన్ ఉంటుంది. సో కమిషన్ ఎక్కువ ఇచ్చేస్తుండు అని చెప్పి దాని మీద ఉంటుంది. సో ఇక వీళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు ఆల్ ప్రిపేర్ అయ్యి ఉంటారు, ఒక టార్గెట్ అమౌంట్ వచ్చిన తర్వాత జంప్ అయిపోదాము అని చెప్పి రెడీగా ఉంటారు. సో వాళ్ళు ఫ్రీ ప్లాన్ గా ఏమైతే అసెట్స్ ఉంటాయో అవన్నీ కూడా సేల్ చేసేసి ఇవన్నీ చేసేసి దానికన్నీ ప్రూఫ్స్ ఉండవు, వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఏముంది, ఒక చిన్న బుక్ మెయింటైన్ చేస్తారు, చిన్న పాకెట్ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళకి అదే రాస్తారు. సో డైలీ చిట్ ఫండ్స్ అని రన్ చేస్తారు ఊర్లలో. సో ఇవన్నీ గల్లీకి ఒకటి చిట్ ఫండ్ రన్ చేస్తున్నారు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్. లైక్ ప్రెసెంట్ గా లేట్, ఇంతకు ముందు అయితే ఒక 1 month బ్యాక్ హైడ్రా బాగా నడిచింది, తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే షాప్స్ అలా నడుస్తుంది, మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుందా ఇది హైడ్రా అనేది కంటిన్యూషన్ అవుతుంది మేము కంపల్సరీ. సో ఇక్కడ ఏంది అని అంటే, ఓన్లీ హైదరాబాద్ అప్పుడు హైడ్రా వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏదైతే అడ్వాంటేజెస్ అని అంటే, ఇప్పుడు మనకి ఎట్లా అంటే, హైడ్రా అనేది చేసేటప్పుడు వాళ్ళకి ఇప్పుడు కొంతమంది విల్లాస్లో ఒక ఉమెన్ బయటకు వచ్చింది. సో ప్రెగ్నెంట్ ఉమెన్, ఆల్మోస్ట్ ఆమె 15 years 20 years టెన్యూర్ పెట్టుకుందంట. సో తను అంతా ఉన్నదంతా అమ్మేసుకుని వచ్చి లోన్ పెట్టేసుకుని, తన శాలరీలు కూడా 1 lakh శాలరీ ఉంటే 40,000 రూపీస్ దీనికి EMI పెట్టేసుకుని ఒక విల్లా కొనుక్కుంది. సో దీనికి బ్యాంక్ వాడు లోన్ ఇచ్చిండు అండ్ అదే కాకుండా గవర్నమెంట్ అథారిటీస్ పర్మిషన్ ఇచ్చారు. ఎవరైతే పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ అథారిటీసే దాన్ని డిమాలిష్ చేసినాయి. సో ఫస్ట్ ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా? ఆ గవర్నమెంట్ అథారిటీస్ మీద, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద, వాళ్ళ మీద చేసుకోవాలా. ఇప్పుడు ఎవరు లాస్ అయిపోయారు? జనాలు లాస్ అయిపోయారు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంది అని అంటే, రేపు పొద్దున్న ఫ్యూచర్లో చెరువులు ఎక్కడున్నాయా అని ఎత్తుక్కోవాలి. జమానాలో మనకి ఏదైతే హైదరాబాద్లో కొన్ని వేల లేక్స్ ఉన్నాయి, అది క్రమేపీ ఏమైనాయి అంటే తగ్గిపోతా ఉన్నాయి. సో మనం చూసుకుంటే చాలా ఉన్నాయి డైరెక్ట్ గా వచ్చి చెరువులోనే కడతారు. చాలా టవర్స్ కూడా మామూలుగా కూల్చేస్తారా? లైక్ గేటెడ్ కమ్యూనిటీస్ టార్గెట్ చేస్తారు. లైక్ ఇట్లా గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఇట్లా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళారనమాట. వాళ్ళు ఓన్లీ వాళ్ళు నార్మల్ పర్సన్స్ నే టార్గెట్ చేస్తారు, నార్మల్ పర్సన్స్ నే డిమాలిష్ చేస్తారు వాళ్ళు. ఈవెన్ ఒక పర్సన్ కి గృహ ప్రవేశం అయిన వెంటనే నెక్స్ట్ డే చేశారు. అవును, అదొకటి. అండ్ ఆల్సో లోన్ పెట్టేసుకుని అప్పులు తీసుకొచ్చి మరి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశారంటే దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు లోన్స్ కంటిన్యూ చేస్తుంటారా? లైక్ ఏంటి, కంపల్సరీ కంటిన్యూషన్ చేయాలి. సో ఎందుకు అని అంటే, ఇక్కడ మన ఇల్లే లేనప్పుడు, మన ఇల్లే లేదు అని అంటే, ఇక్కడ సివిల్ కంప్లీట్ వీళ్ళకి ఏమని ఇచ్చాం, ఇల్లు లేదు అని ఇచ్చాం. బట్ అయినా మనం వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నట్లే. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. మన మీద బర్డెన్ పడుతుంది, బట్ అది కరెక్ట్ కాదు. బట్ మన మీద బర్డెన్ పడుతుంది. మనం ఎప్పుడైతే ఒక హౌస్ పర్చేస్ చేస్తున్నప్పుడు, లోన్ లో తీసుకుంటున్నప్పుడు, ఇన్సూరెన్స్ కానీ కొంత అమౌంట్ అనేది 1%, 2% ఇన్సూరెన్స్ అని చెప్పి క్లైమ్ చేస్తాం. బట్ ఆ ఇన్సూరెన్స్ కూడా ఎలా అంటే, న్యాచురల్ క్యాలమిటీస్ అంటే ఏమైనా తుఫాన్ వచ్చినా, ఏమైనా సైక్లోన్ వచ్చినా, అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి క్లైమ్ చేసుకోవచ్చు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కష్టం. బట్ ఇట్స్ నాట్ ఫెయిర్. ఇట్స్ నాట్ ఫెయిర్ మ్యామ్. బికాస్ ఎందుకంటే చాలా మంది రోడ్డున పడ్డారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని 100 మంది రోడ్ల మీద పడ్డారు.
ఓకే. అది అట్లీస్ట్ ఆ మాఫీ కూడా కాలేదు కదా సో కంటిన్యూ ఎవరికి మాఫీ కాలేదు. ఒక ఏరియా ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్ మీద కేసు వేస్తున్నారా లైక్ ఎవరైతే డిమాలిష్ అయిపోయిందో ఎవరైతే ఇల్లులో సో వాళ్ళు కన్స్ట్రక్షన్ మీద వేయాలి కదా యాక్చువల్ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద కంపెనీ మీద యాజ్ పర్ ద ఇప్పుడు ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఆల్మోస్ట్ ఒక 500 స్క్వేర్ యార్డ్స్ దాటింది అని అంటే రేరాలో పర్మిషన్ తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పి ఒక సపరేట్ అథారిటీ ఉంది. సో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా. లైక్ వాళ్ళకి ఎట్లా అంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఒక నార్మల్ పర్సన్ కి పాన్ కార్డ్ ఎలానో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి రేరాలా. సో ఎవరన్నా తన మీద కంప్లైంట్ పెడితే తను మళ్ళీ వేరే ప్రాజెక్ట్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో 5 years అనేది స్ట్రక్చరల్ గ్యారంటీ అనేది ఇచ్చాడు కదా. సో మనం వీళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా గవర్నమెంట్ మీద కూడా ఫైల్ చేసుకోవచ్చు. చాలా ఆర్డర్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. మేము ప్రీవియస్ గా చూసుకుంటే చాలా జడ్జిమెంట్స్ లో చెప్పారు అనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో అయినా ఎవరైతే గవర్నమెంట్ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది అదే గవర్నమెంట్ కనుక డెమోలిషన్ సిచ్యువేషన్స్ లో ఆ పర్సన్ కి ఏదైతే స్ట్రక్చరల్ గ్యారంటీ అనేది ఇవ్వాలి అంటే అదే స్ట్రక్చరల్ అనేది వేరే కాడ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి అని చెప్పి చాలా జడ్జిమెంట్స్ అనేది ఉన్నాయి కూడా. ఓకే. లైక్ నవడేస్ చాలా గర్ల్స్ మీద రేప్స్ కానీ చాలా జరుగుతున్నాయి. లైక్ దాని రిలేటెడ్ ఏమన్నా ఆపోజిట్ కేసెస్ మీ దగ్గరకు వచ్చాయా లైక్ మమ్మల్ని సేవ్ చేయండి మేము ఇట్లా చేసాము ఉమెన్ సైడ్ నుంచి లైక్ మేల్ సైడ్ నుంచి మెయిన్ సైడ్ అట్లా మాకు సేవ్ చేయండి అనే ఏమన్నా కేసెస్ వస్తాయా? సో సేవ్ చేయండి అని చెప్పి చాలా కేసెస్ వస్తాయి. బట్ ఏదైతే తాగిన మైకంలో చేసినామో అని ఇట్లాంటి సిచ్యువేషన్లు వస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది అని అంటే కంప్లీట్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది మ్యామ్. ఓకే. ఈవెన్ ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఆ అమ్మాయికి టెస్ట్ చేసినప్పుడు కానీ పొటెన్షియల్ టెస్ట్ కానీ అండ్ ఎక్స్ట్రా టెస్ట్లు కూడా కొన్ని టెస్ట్లు అనేవి కూడా ఉంటాయి. అంటే ఆమె బ్లడ్లో ఒకవేళ శాంపిల్స్ తీసేసుకున్నా కూడా ఈయన స్పామ్ అనేది దాంట్లో కలిసింది అనేది కూడా ఒక టెస్ట్ అనేది ఉంటుంది సపరేట్గా. ఆ టెస్ట్ అనేది కంప్లీట్గా ఉంటుంది. కంప్లీట్ మనం కోర్టులో సబ్మిట్ చేస్తాము. అట్లాంటి ఏవైతే మెడికల్ టెస్ట్లు కూడా ఆ మెడికల్ టెస్ట్లో క్లియర్గా కనబడుతుంది. బట్ ఇక్కడ మనం ఎంత ట్రై చేసినా కూడా అది కష్టం. అలాంటి వాళ్ళు సేవ్ అవ్వద్దు కదా, సేవ్ అవ్వరు. సో అట్లాంటి పర్సన్ని సేవ్ చేస్తామా అని అంటే సేవ్ చేయడానికి ట్రై చేయం మనము. సరే అట్లా. సార్ చెప్పండి లైక్ అతుల్ కేసు ఉంది కదా బెంగళూరులో. సో ఆ కేసు వెనకాల లైక్ ఎలా జరుగుతుంది ఏంటి అని. సో రీసెంట్గా ఏదైతే అతుల్ అని చెప్పి ఒక న్యూస్ అనేది కూడా వచ్చింది. బట్ అది అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఓన్లీ అతులనే కాదు, అతుల్ లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఏదైతే వైఫ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ చేసే హెరాస్మెంట్లో బలయ్యేటోళ్ళు. ఇక్కడ ఏంటి అని అంటే అతుల్ మీద ఎట్లా అంటే ఏదైతే యూపీ కోర్టులో తన మీద 498 కేసు ఫైల్ చేయడం జరిగింది. తను బెంగళూరు నుంచి ప్రతి హీరింగ్కి యూపీ వెళ్ళడం అవుతుంది. సో అండ్ అదే కాకుండా అక్కడ వే ఆఫ్ టాకింగ్ మొత్తం టోటల్ సినారియో అంతా డిఫరెంట్ ఉంది. అదంతా ఏదైతే వాళ్ళ వైఫ్కి సపోర్టింగ్గా ఉందన్నమాట. సో ఏదైతే తనని మాట్లాడే విధానం కానీ తనకి కొన్ని సిచ్యువేషన్స్లో నచ్చక ఏదైతే జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా తనకి వాళ్ళ ఫేవర్గా మాట్లాడింది అని చెప్పి ఏదైతే న్యూస్ కూడా వచ్చింది. అండ్ అదే కాకుండా ఏదైతే 40 minutes అతుల్ చనిపోయే ముందు ఒక సూసైడ్ వీడియో రిలీజ్ చేశాడు, ఒక 40 minutes వీడియో. అండ్ అదే కాకుండా ఒక 72 pages ఆఫ్ పేపర్లో రాసి మరీ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో తను సూసైడ్ చేసుకొని చనిపోయినప్పుడు కూడా కొన్ని మెయిన్ పాయింట్స్ అనేది హైలైట్ చేశాడు అనమాట. ఎట్లా అంటే తనకి న్యాయం జరగాలి అని చెప్పి, తనకి ఏదైతే యూపీ కోర్టులో వద్దు, నాకు కర్ణాటక కోర్టులో కావాలి, నాకు కర్ణాటక కోర్టులోనే నా కేసు అనేది హీరింగ్ చేయాలి, అప్పుడైతేనే నా కేసుకి నేను ఏదైతే నాకు జస్టిస్ జరుగుతుంది. అండ్ అదే కాకుండా తను చేతి మీద కూడా జస్టిస్ అని చెప్పి రాసుకోవడం జరిగింది చనిపోయే ముందు కూడా. అండ్ సో జస్టిస్ అని రాసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంది అని అంటే ఏదైతే ఉమెన్స్కి ఎలా అంటే లా మొత్తం ఉమెన్స్కే ఫేవరబుల్గా ఉంది అని అంటే అట్లా ఏం లేదు. ఎవరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. అంటే లా అనేది యూజ్ చేసుకోవడం అని కాదు. బట్ ఏంది అని అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. 498 ఫైల్ చేసింది అని అంటే చాలా ఉన్నాయి, చాలా సెక్షన్స్ ఉన్నాయి, చాలా లా ఉంది. అవసరమైతే దీని దగ్గర అన్ని ఎవిడెన్సెస్ అనేవి ఉన్నాయి అని అంటే మనం దాన్ని క్వాష్ కూడా చేసుకోవచ్చు. నేను వెళ్ళలేకపోతున్నా, ప్రతి హీరింగ్కి నేను వెళ్ళలేకపోతున్నా అని అంటే అవసరమైతే ఒక స్టే పిటిషన్ అని వేసుకోవచ్చు, లేదా డిస్పెన్స్ ఫర్ ప్రొసీడింగ్స్ అని చెప్పి ఒక పిటిషన్ ఉంటుంది. సో ఆ పిటిషన్ వేసుకొని కూడా మనం కోర్టుకి వెళ్లకుండా ఏదైతే క్వాష్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో ఏదైతే అతుల్ చాలా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటేనే తను చనిపోవాలి. అండ్ తను ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశాడు. ఏమని అంటే తనకి జస్టిస్ అయినప్పుడే తనని దాన సంస్కారాలు చేయాలి, లేదా నన్ను డ్రైనేజీలో పడేయండి. అంటే ఇంత ఘోరమైన సిచ్యువేషన్ తను ఫేస్ చేశాడు కాబట్టి అంత ఏదైతే అట్లాంటి
ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఫేస్ చేశాడు కాబట్టే తను అది తట్టుకోలేక చనిపోయాడు. సో ఏదైతే కోర్టు హియరింగ్స్కి వెళ్తున్నప్పుడైనా కానీ నువ్వు మెయింటెనెన్స్ చేయడం చేతగానప్పుడు చచ్చిపోవచ్చు కదా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవచ్చు కానీ ఓర్స్ కూడా తనని జారడం అంట ఏదైతే ఆ వీడియోలో కూడా తను చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళ బాబుని చూడ్డానికి 30,000 అడుగుతుందంట. ఆల్రెడీ 40,000 ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఇస్తున్నాడు. సో తను కూడా వెల్ సెటిల్డ్, ఎవరైతే వీళ్ళ వైఫ్ కూడా వెల్ సెటిల్డ్. అండ్ అదే కాకుండా తనకు కూడా ఒక ఎసెన్షియల్ కంపెనీలో ఒక లీడ్ పొజిషన్లో వర్క్ చేస్తుంది. ఆల్మోస్ట్ 1 lakh 1.5 lakhs ఆఫ్ శాలరీ వస్తుంది. బట్ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా దీని మెయింటెనెన్స్ ఫైల్ చేసింది. వైఫ్ ఎర్నింగ్స్ చేస్తుంటే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోలేమా అని అంటే కొన్ని సిచ్యువేషన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎట్లాంటి సిచ్యువేషన్లో అంటే తనకి బేబీస్ ఏమన్నా ఉన్నప్పుడు కానీ అట్లాంటి సిచ్యువేషన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదైతే పాయింట్ బేస్ చేసుకుని మెయింటెనెన్స్ ఫైల్ చేసింది. సో ఎవ్రీ మంత్ 40,000 అనేది తను మెయింటెనెన్స్ ఇస్తున్నాడు. అయినా కానీ ఈమె 3 CR డిమాండ్ చేసి అండ్ అదే కాకుండా బాబుని చూడడానికి అని వచ్చినప్పుడు 30,000 ఒకసారి, 3 lakhs ఒకసారి ఇట్లా డిమాండ్ చేస్తుందంట. అంటే తన బాబుని కూడా తను చూడనియట్లేదు. అండ్ అదే కాకుండా పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరైతే ఈ ఉమెన్కే సపోర్ట్ చేస్తున్నారంట, ఉమెన్ కాబట్టి అంటే ఏదైతే ఆ కార్డు యూజ్ చేసుకొని చాలా మంది చేసేస్తున్నారు అనమాట. అందుకే 498A ఇప్పుడు ఏదైతే అంతకుముందు వాళ్ళని రిమాండ్కి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే 498A కూడా 41 CRPC నోటీస్ ఇచ్చి బయటకు పంపించడం జరుగుతుంది. సో ఎందుకు అని అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఫైల్ చేసాయి. ఒక్కొక్కళ్ళు కొన్ని సినారియోస్లో నా దగ్గరికి వచ్చిన కేసెస్లో కొన్ని సినారియోస్లో చూసుకుంటే హస్బెండ్ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు అని చెప్పి డైవోర్స్కి అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు ఎలా అంటే వైఫ్ సైడ్ వాళ్ళు ఎట్లా అంటే పెళ్ళైన కొత్తలో పెళ్లి చేసేటప్పుడు ఎట్లా చూస్తారు అని అంటే మీరు కూడా ఉమెన్ మళ్ళీ వేరే అనుకోకండి. సో ఎందుకనంటే ఉమెన్ ఒక మ్యాచింగ్ చూస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఎలా చూస్తారు అని అంటే హస్బెండ్కి ఇంత ఇన్కమ్ ఉండాలి, ఇంత ప్రాపర్టీ ఉండాలి, ఇంత ఇన్కమ్ ఉండాలి అని చెప్పి చూసి ఇచ్చిన మ్యారేజెస్ అవి కూడా మాక్సిమం మ్యారేజ్ నిలబడవు. ఫుల్లా చెప్తున్నా కదా. డైవర్స్ కేసెస్ కూడా వస్తాయి సార్ మీ దగ్గరికి? డైవర్స్ కేసెస్ కూడా చాలా వస్తాయి. అండ్ అదే కాకుండా డైవర్స్ కేసెస్ లో కూడా డిఫరెంట్ సినారియోస్, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటది అనమాట స్టోరీ అనేది. సో ఒకళ్ళేమో మా వైఫ్ అటాచ్డ్ బాత్రూమ్ లేదని చెప్పి ఇచ్చింది అని చెప్పి, సరే అమ్మ మీ హస్బెండ్ నీతో ఎలా అంటే ఫస్ట్ మీరు స్టార్టింగ్ చెప్తారా లైక్ కలిసిపోండి అని అట్లా చెప్తారా? నేను కలపడానికి ట్రై చేస్తా. అయినా కూడా వాళ్ళు కలగలేదు అనుకోండి, మీ కర్మ మీరే అంట. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన సజెషన్స్ కి నేను జడ్జిమెంట్ అనేది పాస్ చేయను. నేను ఓన్లీ యాజ్ ద అడ్వకేట్ గా ఓన్లీ అడ్వైస్ ఇవ్వలేస్తాం. సో వాళ్ళకి మనం ట్రై చేయాలి. ఒకవేళ మనం ఏమన్నా కనుక వాళ్ళకి కలపలేసే సిచ్యువేషన్స్ ఉంటే కలపాలి, లేదు అని అంటే ఇష్టం అలా. ఎందుకనంటే కోర్టులోకి వెళ్ళిన తర్వాత కూడా మీడియేషన్ పాయింట్ అని ఒకటి ఉంది, మీడియేషన్ సెంటర్ ఉంటుంది. సో అక్కడ కూడా వాళ్ళు కలపడానికి ట్రై చేస్తారు. ఈవెన్ జడ్జెస్ ఆల్సో వాళ్ళని ఏదైతే కలపడానికి ట్రై చేస్తారు. సో ఏదైతే కేసెస్ చాలా మంది అంటారు, సో ఇన్ని ప్రొసీడింగ్స్ అయిపోతున్నాయి, చాలా డేస్ పడుతుంది, చాలా ఇయర్స్ పడుతుంది, చాలా. సో ఇక్కడ ఏంటి అని అంటే ఏదైతే ఈ మధ్యలో ఉన్న టైమే వాళ్ళకి ఏమన్నా కలిసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటే కలుస్తారేమో అని చెప్పి ఇచ్చే టైమే ఇదంతా. కోర్టులో ఏదైతే ప్రొసీజర్ నడుస్తున్నప్పుడు చాలా కేసెస్ కూడా ఏదైతే ప్రొసీజర్ మధ్యలోనే క్లోజ్ చేసుకున్న కేసెస్ కూడా ఉంటాయి. అండ్ అదే కాకుండా మ్యూచువల్లీ విడిపోయిన కేసెస్ కూడా ఉంటాయి. లైక్ ఒకళ్ళు ఓకే అంటారు, ఒకళ్ళు నాట్ ఓకే అంటారు. డిఫికల్ట్ అయిపోతాయి. ఇక్కడ నాట్ ఓకే అని అంటే మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో చూసుకుంటే ఏదైతే పేరెంట్స్ వల్లనే డైవర్స్ కేసెస్ ఎక్కువైపోతాయి. ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీలో అంటే వీళ్ళ కాపురం మధ్యలోకి ఒక థర్డ్ పర్సన్, వీళ్ళిద్దరి మధ్య ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడే ఆ మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరంటే అత్త, మామ. సో అత్త మంచిగా ఉంటే మామ మంచిగా ఉంటే, మామ మంచిగా ఉంటే అత్త మంచిగా ఉంటుంది. అన్ని కేసెస్ లో ఇట్లా ఉంటాయి అంటే అన్ని కేసెస్ లో ఉండవు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 50% టైప్ ఆఫ్ కేసెస్. బట్ ఇప్పుడు కామన్ అయిపోయింది కదా డైవర్స్ అనేది, కామన్ అయిపోయింది. 498 కామన్ అయిపోయింది. ఏదైతే ఇప్పుడు ఉమెన్ కార్డు వల్ల ఏమైందంటే బై 1 get 3 ఆఫర్ వస్తుంది అనమాట. లైక్ ఎట్లా అంటే పెళ్లి చేసుకుంటే తేడా వచ్చింది అని అంటే డైవర్స్ తో పాటు 498 మెయింటెనెన్స్, డివిసి, బై 1 get 3. అట్లా అబ్బాయిలకి అట్లా కష్టం కదా. సో దానికి లైక్ అబ్బాయిలకి కష్టం అని అంటే మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు చూపించుకోవచ్చు. బట్ ఇక్కడ ఎందుకు అంటే అక్కడ కూర్చున్న జడ్జెస్ కూడా తెలుసు తప్పు ఉమెన్ అయినప్పుడు, అయినా కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా, అది చాలా పెయిన్ఫుల్. సో అట్లాంటి కేసెస్ లో ఎట్లా లైక్ తినకి. సో ఇక్కడ ఏంది అని అంటే ఏదైతే ఉమెనిజం ఫేవర్ గా ఏదైతే కార్డు చూపిస్తారో దాని మీద చాలా, ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నాం కదా అమౌంట్ డిమాండ్ చేస్తారు. సో ఇవన్నీ భరించలేక చాలా మంది ఎలా అంటే ఈమె ఒక 25 lakhs అడుగుతుంది అనుకో, సరే మేము వదిలిచ్చేసుకుందాం, ఈ టార్చర్ మనం భరించలేము
ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. సో లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే కోట్ల చుట్టూ తిరగడం అయిపోతుంది. కోట్ల చుట్టూ తిరగడం అంటే అక్కడ కూర్చున్న జడ్జెస్ కూడా తెలుసు ఏమని, ఇది ఫాల్స్ ఎలిగేషన్స్ ఫైల్ చేసిన 498A అని. బట్ ఏంది అని అంటే వాళ్ళు జడ్జిమెంట్ అనేది ఫైనల్లో వితౌట్ ఎవిడెన్స్ వితౌట్ ట్రయల్ అనేది వాళ్ళు కూడా పాస్ చేయలేరు. సో ఆ బేస్ మీద వాళ్ళకు కూడా తెలుసు. బట్ ఏంది అని అంటే వాళ్ళకి తెలుసు అది ఏది ఫాల్స్ ఎలిగేషన్. లైక్ ఉమెన్ సైడ్ నుంచి హరాస్మెంట్ వచ్చినప్పుడు లైక్ మేల్ ఇట్లా చేసినప్పుడు కూడా ఉమెన్ కి ఇవ్వాల్సి వస్తుంది అన్నప్పుడు ఉమెన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎట్లయినా చేసి. సో ఎట్లయినా ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఏంది అని అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో కొంతమంది ఉన్నప్పుడు ఓకే ఇస్తారు, లేని వాళ్ళ పరిస్థితి ఘోరం. సో ఇక్కడ ఏంది అని అంటే చాలా ఉన్నాయి కోర్ట్స్ లో సెక్షన్స్ కానీ చాలా వాడుకోవాలి, కానీ చాలా చాలా సెక్షన్స్ ఉన్నాయి, చాలా యాక్ట్స్ ఉన్నాయి వాడుకోవాలి. కానీ ఇప్పుడు ఏదైతే ఫాల్స్ 498 కేసెస్ ఉన్నాయి వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు 498 కేసు ఎలా అంటే నేను చూసిన కేసెస్ లో వాళ్ళ ఏమంటే తోటి కూడలు వేరే స్టేట్ లో ఉంది. సో వీళ్ళు 498 లో వాళ్ళ పేరు మీద కూడా ఫైల్ చేస్తారు. వీళ్ళ పేరెంట్స్ వేరే కాడ ఉంటారు, వీళ్ళు అబ్రాడ్ లో ఉంటారు. అబ్రాడ్ లో ఉండి ఇక్కడ ఫైల్ చేస్తారు కేసు. ఇక్కడ కేసు ఫైల్ చేసినప్పుడు పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, ఇండియాలో ఉంటారు. వీళ్ళిద్దరు అబ్రాడ్ లో ఉంటారు. వీళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఫైల్ చేస్తారు 498. ఎవరి మీద ఫైల్ చేస్తారు, అత్త మామ అందరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మీద ఫైల్ చేసేస్తారు. ఫైల్ చేసేసినప్పుడు అత్త మామ మీతో ఉండట్లే కదా, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమొచ్చింది హెరాస్మెంట్. సో కాల్లో చేస్తారు, కాల్లో ఏమని చేస్తారు, కాల్లో రికార్డ్ అయిపోతుంది కదా, ఆ ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయాలి కదా. ఇవన్నీ ఏంటంటే బేస్లెస్ ఎలిగేషన్స్. వీళ్ళకి ఏంది అని అంటే అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొంచెం కంటెంట్ ఇస్తారు, ఇట్లా పెట్టు అని. లేదా అని అంటే అడ్వకేట్లు మా దగ్గరికి వచ్చినా మేము కొంచెం కంటెంట్ ఇస్తాం. అదే చాలా మంది అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ మధ్య భయపడుతున్నారు. ఎందుకని అట్లా లైక్ అంటే అక్కడికి వెళ్తూనే ఉండాలి, సంవత్సరాలు పొడిగిస్తూ ఉంటారు, కేసు తొందరగా సాల్వ్ అవ్వదు, మనీ తీసుకుంటారు, చాలా ఉన్నాయి కదా. ఒకటి ఆలోచించండి, అంటే అట్లా కాదు, కొంచెం కాదు, ఎక్కువ 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 అని పాస్ ఆన్ చేసి మనీ తీసుకుంటారు అని అంటే క్లయింట్లు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 498 ఉంది, వాళ్ళ అవసరమైతే ఒక కాడి నుంచి ఇంకొక ఏరియాకి ఏదైతే ఎక్స్పెన్సెస్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ నించొని అంత ఘనంగా సఫర్ అయిపోతారు, పేరెంట్స్ ఫ్యామిలీ మొత్తం పోతారు. బట్ ఎవరు క్వాష్ ఫైల్ చేస్తారు, క్వాష్ ఫీజు చెప్పగానే బ్యాక్ అయిపోతారు. ఎందుకు అని అంటే ఇక్కడ ఇయర్స్ కేసు చూసుకోవాలి, ఏం పిటిషన్ వచ్చినా వేసుకోవాలి. సో దీని బ్యాక్ సైడ్ అంతే ఉంటుంది, బ్యాక్ అండ్ వర్క్. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే అడ్వకేట్ అంటే ఇంత ఫీజులు తీసుకుంటాడు, ఇంత అమౌంట్ అనేసుకుంటాడు, ఇన్ని కలవడానికి 1000 సంవత్సరాలు తిరగాలి, నేను సంవత్సరాలు తిరగాలి అని అంటే అడ్వకేట్ జడ్జి కాదు, అడ్వకేట్ దేవుడు కాదు. మేము జస్ట్ అడ్వకేట్ దగ్గరికి వస్తాం. ఎందుకు అడ్వకేట్ ఎట్లా అంటే పూజారి లాంటోడు, దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు చెప్పే లాంటోడు. సో అట్లనే మేము ఒక పిటిషన్ త్రూ జడ్జికి ఒక పిటిషన్ అనేది వేస్తున్నాం. సో ప్రొసీజర్ అనేది వెళ్ళిపోతుంది, ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుంది. ఇప్పుడున్న కేసెస్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఒక్కొక్క కోర్టులో కాల్ వర్క్ అయ్యేటప్పుడు 130 అయిపోతుంది, ఆల్మోస్ట్ 130 అంటే డేలో హాఫ్ డే ఓన్లీ కాల్ వర్క్ అయిపోతుంది. ట్రయల్ చేయడానికి టైం ఉండట్లేదు. ఏదైతే 2:30 తర్వాత నుంచి 5 దాకా అంటే ఆల్మోస్ట్ 3.5 hours లో ఎన్ని కేసెస్ అనేది ట్రై చేయాలి. సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ లిటిగేషన్స్ ఉన్నాయి బయట. ఎప్పుడైతే జనాభా పెరుగుతుందో సో కేసెస్ కూడా అలానే పెరిగిపోతున్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో జ్యుడిషియరీ ఆఫీసర్ ఏదైతే ఒక జ్యుడిషియరీలో ఏదైతే ఒక ప్రొసీజర్ రన్ అయిపోతుంది, ఆ ప్రొసీజర్ రన్ అయ్యేదాకా ఆగాలి, తప్పదు. మొత్తం ఒకేసారి కావాలి అని అంటే కష్టం. సో కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, ఏమైంది సో ఏమైంది అన్నప్పుడు అందుకే ఏమైంది అనేటప్పుడు కోర్టుకు తీసుకొచ్చి కూర్చోబెడతాం వాళ్ళని. కోర్టుకు తీసుకొచ్చేసి ఇగో ఇట్లుంది ప్రొసీజర్, ఇది ఉంది అని. సో ఇక్కడ 10 minutes వర్క్ ఉంటుంది. 10 minutes వర్క్ కి డే మొత్తం అక్కడ కూర్చొని చేసుకోవాలి ఒక అడ్వకేట్. సో లోపల చాలా పెయిన్ ఉంటుంది. బట్ ఏదైతే ప్రొఫెషనల్ కోసం, ఏదైతే సర్వీస్ దాని కోసం మేము అంతే కంటిన్యూషన్ అయిపోతాం. సో ఏదైతే అడ్వకేట్ అనగానే ఇంత ఫీజులు తీసుకుంటారు అనే పాయింట్కి వస్తే, ఇప్పుడు ఒక ఫీజు ఒకసారి పే చేస్తాడు, బట్ మేము ఇయర్స్ మీరే అన్నారు, అరే కొన్ని సంవత్సరాలు తిరగాలి అంటే, కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేయాలి అని అంటే ఫీజు తీసుకోకుండా ఎట్లుంటారు. ఎంతో మాట్లాడడానికి 1000 రూపీస్ కన్సల్టేషన్ అని అంటే 1000 రూపీస్ కన్సల్టేషన్ అన్నప్పుడు ఇప్పుడు ఒక లోపలున్న నా పెళ్ళం బిడ్డలు, లోపలున్న వర్క్ చేసేటోళ్ళకి, నా స్టాఫ్కి, నా రెంట్కి, వీటన్నిటికీ అమౌంట్ ఎట్లా? ప్రతి ఒక్కళ్ళు జస్ట్ అడ్వైస్ చేసేసుకొని ముఖ్యానికి దొరికిందిగా అడ్వైస్ చేసుకొని పోతారు అని అంటే, బట్ ఏంటి అంటే మినిమం అమౌంట్ అనేది మేము తీసుకోకపోతే మేము బతకలేం. సో ఎందుకనంటే మాకు పైనుంచి ఇన్కమ్ ఏం రాదు. సో ఏదైతే మేము క్లయింట్స్ దగ్గర నుంచి వాళ్ళకి చేసే సర్వీస్ దగ్గర నుంచే తీసుకుంటాం. మాకు ఎక్కడి నుంచి సాలరీస్ రావు. సో అడ్వకేట్లు అందుకే ఇంకా బ్యాక్వర్డ్. హైకోర్టు నుంచి సాలరీ అట్లా ఏముండదు, హైకోర్టు నుంచి సాలరీలు ఏమి ఉండవు. హైకోర్టు నుంచి సాలరీలు ఇవ్వాలి అని అంటే మొత్తం అయిపోతుంది.
ఓకే. ఎందుకంటే కొన్ని వందల మంది ఉన్నారు అడ్వకేట్. జడ్జికి ఒకరికి ఇస్తారేమో. ఓన్లీ జడ్జెస్ కి గవర్నమెంట్ ఎవరైతే సర్టైన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పర్సన్స్ కి ఇస్తారు, కానీ వేరే వాళ్ళు ఎవరికి ₹1 కూడా రాదు. జడ్జెస్ సీరియస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? జడ్జెస్ సీరియస్ అయ్యేది కామన్ థింగ్ నా. జడ్జెస్ ఎందుకు అని అంటే వాళ్ళు ఒక సీరియస్ అయ్యి ఒక వర్డ్ మనకి చెప్పిర్రు అని అంటే అది మనకి ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. మనకు కూడా ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ చేసారు మనకు కూడా. సో సీనియర్స్ తిడతారు, జడ్జెస్ తిడతారు. సో మనం ఈ చెవిలో వదిలేయాలా, ఏదైతే ఆ మిస్టేక్ ఉందో నెక్స్ట్ టైం చేయకుండా ఉండాలి అంతే. ఓకే. లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో చాలా మంది లైక్ కొంతమంది ఇమేజెస్ పెట్టి మార్ఫింగ్ చేసేసి అది కూడా ఒక క్రైమ్ కిందకే వస్తుంది. సో అట్లాంటి వాళ్ళ మీద కేసెస్ ఎలా వేయొచ్చు అని ఇప్పుడు. సో రీసెంట్ గా మనం ఇందాక మాట్లాడుకున్న మంచు మోహన్ బాబుదే. సో ఏదైతే మంచు విష్ణు గారు మంచు మోహన్ బాబు అప్పట్లో చాలా వచ్చిన మీమ్స్ వాళ్ళిద్దరు డాడీ అండ్ సైబర్ ఫొటోస్ మార్ఫింగ్ చేసి, అండ్ అదే కాకుండా ఏదైతే సీఎంది కానీ లేకపోతే ఎవరిదో ఒకరిది మీమ్స్ అట్లా ఏదైతే వాళ్ళ ఏమంటారు వాళ్ళ టాలెంట్ ని చూపించుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ మీమ్స్ అనేది చేస్తూ ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే సైబర్ డిఫర్మేషన్ ఫైల్ చేసుకొని వాళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇది కూడా ఎట్లా అంటే సివిల్ డిఫర్మేషన్, క్రిమినల్ డిఫర్మేషన్ కింద సైబర్ డిఫర్మేషన్ లో కూడా సేమ్ అవసరం అయితే అంతకంటే ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. ఎంత వరకు పే చేయాల్సి వస్తుంది అట్లా క్రైమ్ చేసి? బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ మ్యామ్. అవసరమైతే అవతల పోస్తుందని మీద పట్టుంటది. 10 lakhs చేసుకోవచ్చు, 1 crore దాకా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నార్మల్ సివిల్ డిఫర్మేషన్ ఉంది నాగార్జున గారిది, కొండా సురేఖ గారిది, దాని మీద 200 crore అడిగిర్రు అన్నారు. సో అట్లనే ఇట్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఎంపీలో ఒక మినిస్టర్ మీద ఈవెన్ ఒక మాట మాట్లాడితే కూడా అది వాళ్ళ మీద కేసు పడే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు కొండా సురేఖ గారు అన్నారు, అన్ని మాటలు అన్నారు. సో అది కూడా లైక్ ఒక వర్డ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంతే, ఒక మాట అనే ముందు కొంచెం ఆలోచించుకోవాలి. బికాస్ ఎందుకనంటే ఒక పొజిషన్ లో ఉన్న పర్సన్ ఆమె, ఒక పొజిషన్ మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్ రూలింగ్ పార్టీలో ఉన్నది. అండ్ అదే కాకుండా ఒక లీడర్ లాంటి ఒక పొజిషన్ ఏదైతే ఆమె ఉన్న నియోజకవర్గంలో ఆమె వేరే పర్సన్ కి ఆమె నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేయాలి, లేదా ఆమె చెప్పి చేయించుకునే సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ ఒక పర్సన్ గురించి అంత వల్గారిటీగా మాట్లాడితే, ఇన్ కేస్ వేరే పరంగా మాట్లాడినా బాగుంటుందిలే, కానీ ఏదైతే పర్సనల్ గా అంటే ఒక ఉమెన్ మీద ఒక ఫిల్తీ లాంగ్వేజ్తో ఒక రకమైన ఎలిగేషన్ అనేది చేసింది. సో ఆ ఎలిగేషన్ మాక్సిమం నేను ఇప్పటిదాకా ఎవరు చేసిందే చూడలేదు, ఫస్ట్ పర్సన్ ఆమెనే చూసిన నాకు తెలిసి. సో అట్లాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ డిఫర్మేషన్ ఫైల్ చేసి క్రిమినల్ యాక్షన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఓకే. లైక్ ఈవెన్ నా శ్రీ చైతన్య అంటే కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. లైక్ వాళ్ళ ఎవరైతే ప్రిన్సిపల్ దీనికి లైక్ రెస్పాన్సిబుల్ అవుతుందో వాళ్ళ మీద కేసెస్ వేయాలి అంటే ఎవరి మీద వేస్తారు? సో ఎవరైనా అంటే ఇది ఓన్లీ ప్రిన్సిపల్ మీద కాదు, కంప్లీట్ స్కూల్ యాజమాన్యం మీద. సో ఇప్పుడు ఆయన నడిపించాల్సిన సిచ్యువేషన్ ఎవరైతే ఇప్పుడు చైర్మన్ ఎగ్జాంపుల్ శ్రీ చైతన్య ఉంది, శ్రీ చైతన్య ఫౌండర్ ఎవరు, వాళ్ళ మీద కూడా ఫైల్ చేయాలి. బికాస్ ఎందుకు అని అంటే వాళ్ళు చెప్తేనే కదా, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీదనే కింద నుంచి నడుస్తుంది. ఆయన చంపమని చెప్పలేదు, ఓకే, బట్ ఏదైతే టైమింగ్స్ ప్రకారం వాళ్ళ మీద పెట్టే ప్రెషర్, వాళ్ళు మాట్లాడే వే ఆఫ్ టాకింగ్, అంటే వే ఆఫ్ టాకింగ్ వాళ్ళు చెప్పిర్రా అని అంటే వాళ్ళు చెప్పడం కాదు, ఏదైతే ఫౌండర్ వీళ్ళకి చెప్తే ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఒకటే ఒక ఇన్స్టిట్యూట్ బేస్ చేసుకొని ఇక్కడ మిస్టేక్ అనేది అయిపోయింది. సో ఒకళ్ళే కాదు, మనం చూసుకుంటే షార్ట్ టర్మ్ లోనే ఒక 10 మంది దాకా చనిపోవడం జరిగింది. సో మనకి బయట 10 members ఉన్నారు, కాన్రాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో వేరే ఇన్స్టిట్యూట్ లో ఎంతమంది ఉన్నారు, చాలా ఉన్నాయి. బయటికి తెలియని మనకు తెలిసిన వాళ్ళలో ఉంటది, కానీ వాళ్ళు కేసు అనేది వేయలేక, చాలా మంది కేసెస్ వేయలేక కొన్ని కూడా బయటికి రాకుండా కవర్ చేసుకుంటున్నారు. చాలా సిచ్యువేషన్స్ మేనేజ్మెంట్ కవర్ చేసేస్తుంది, కొంతమందికి డైరెక్ట్ అమౌంట్ ఇచ్చేసి. చాలా మంది ఎట్లా అనుకుంటారంటే వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళతో పెట్టుకోవడం, చాలా మంది మీద లైక్ మెంటల్ ప్రెషర్, వాళ్ళ ఓన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల జరిగింది అని చెప్పి చాలా సిచ్యువేషన్స్ లో ఇట్లానే. ఎందుకు అని అంటే అక్కడ ఉండే ప్రెషర్ అట్లాంటిది, నిద్ర ఉండదు పిల్లగాళ్ళకి ప్రాపర్ గా. బట్ ఇక్కడ ఏంది అని అంటే ఏదైతే వాళ్ళకి ర్యాంకులు, వాళ్ళకి కావాల్సిన ర్యాంకుల కోసము, వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కోసము, దీనికోసం ఈవెన్ అమ్మాయిలకు కూడా చాలా సరైన ఫుడ్ లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న రీసెంట్ గా న్యూస్ లో చూసాం. రీసెంట్ గా ఈమె తెలంగాణ సైడ్ నుంచి ఒక ఉమెన్ కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడికి ఒక హయ్యర్ అథారిటీ పర్సన్, సో తను కూడా వెళ్ళి అక్కడ చెకింగ్ చేయడం కూడా జరిగింది. సో నేను కూడా చూశాను. సో ఇక్కడ ఏంది అని అంటే కరెక్ట్ యాక్షన్స్ అనేది వాళ్ళ మీద ఇంకా తీసుకోవట్లేదు, బట్ యాక్షన్స్ తీసుకొని ఏదైతే ఏదైతే క్యాన్సిలేషన్ చేస్తే, సో చాలా మంది ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా బయటపడతారు. సో ప్రతి ఒక్కరికి ఎట్లా అంటే శ్రీ చైతన్య నారాయణలో వేస్తే నా కొడుకు పక్కా పాస్ అయిపోతాడు, పక్కా చేస్తాడు, అది ఇది అని అంటారు. బట్ ఎందుకు అవుతాడు అని అంటే వాళ్ళు పెట్టే ప్రెషర్ అట్లాంటిది. సో చాలా మంది ఆ ప్రెషర్ తట్టుకోలేక చచ్చిపోతున్నారు. అదే ప్రెషర్ ఎక్కువైపోయింది. సో చెప్పండి, లైక్ SC ST కేసెస్ చాలా వస్తున్నాయి కదా, సో దాని గురించి.
సో ఎస్సీ ఎస్టీ కేసెస్ ఇస్తున్నాయి అని అంటే మ్యామ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ పర్సన్ ఎవరైనా తిట్టారు అనుకోండి, బట్ ఇవి కూడా ఫాల్స్ అని చెప్పి చాలా మందికి తెలుసు. ఫాల్స్ ఎలిగేషన్స్ అని ఫైల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా తెలుసు ఏదైతే లోపల లాలూచీల వల్ల ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో అంత సింపుల్ గా ఫైల్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అని అంటే ఒక సర్టెన్ అమౌంట్ డిపాజిట్ చేయాలి అని చెప్పి ఒక అనదర్ క్యాస్ట్ పర్సన్ ని వేరే క్యాస్ట్ పర్సన్ ఒక విట్నెస్ ఉండాలి. అండ్ అదే కాకుండా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేసినా అది రిజిస్టర్డ్ అవ్వదు. ఇన్ కేస్ ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అనుకోండి, అది మాత్రం కోర్టులో నిలవదు. బికాజ్ ఎందుకు అని అంటే ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే రిమాండ్ తీసుకుంటారు కదా అని అంటే ఏదైతే మనం కాష్ ఫైల్ చేసుకోవచ్చు, ఏదైతే ప్రాపర్ ఎవిడెన్స్ చూపించేసుకొని. అప్పటిదాకా అంటే బెయిల్ అయితే కంపల్సరీ వస్తుంది. బెయిల్ కూడా కాదు, బట్ ఏంటి అని అంటే చాలా ఎస్సీ ఎస్టీ కేసు ఫాల్స్ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి సో ఏదైతే అనదర్ కాస్ట్ విట్నెస్ పర్సన్ ని ఒక విట్నెస్ అనేది తీసేసుకొని ఫైల్ చేసుకోవాలి. అంత ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేయడం అంత సింపుల్ కాదు. ఫాల్స్ కేసెస్ అని ఎట్లా రికగ్నైజ్ చేస్తారు? ఇప్పుడు నేను చెప్పింది అదే మ్యామ్, ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేసేటప్పుడు ఒక విట్నెస్ అనేది ఉండాలి. సో నీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా నన్ను ఈ వర్డ్ యూజ్ చేసి నన్ను తిట్టాడు అని అంటే ఎవిడెన్స్ ఏది ఉంది? సో ఎవిడెన్స్ కూడా ఉండాలి కదా. ఈవెన్ లవ్ మ్యారేజెస్ లో కూడా చాలా జరుగుతున్నాయి, లైక్ మిస్టేక్స్ జరుగుతున్నాయి, లైక్ వెళ్ళిపోవడము, తర్వాత పేరెంట్స్ వాళ్ళని హర్ట్ చేయడం. లవ్ మ్యారేజెస్ లో ఎలా అంటే ఇన్ కేస్ ఆ పర్సన్ అంటే వైఫ్ వాళ్ళు కానీ వైఫ్ సైడ్ వాళ్ళు ఎక్కువ యూజువల్ గా ఉమెన్ సైడ్ వాళ్ళే, ఇన్ కేస్ హస్బెండ్ సైడ్ కానీ ఎవరన్నా మమ్మల్ని ఇట్లా ఎస్సీ అన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎస్సీ అన్నారు, 498 ఎస్సీ కేసు ఇవన్నీ పెడితే అది చెల్లదనమాట. నువ్వు హస్బెండ్ ని పెళ్లి చేసుకున్న తర్వాతకి నువ్వు కంప్లీట్ క్యాస్ట్ చేంజ్ అయిపోయి వీళ్ళ దాంట్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఎట్లా చేస్తుంది? సో చెల్లదు అది. హరాస్ చేశాక అంటే నార్మల్ 498 మెయింటెనెన్స్, డివిసి ఇవి ఫైల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా కూడా అది నడవదు అనమాట. డైవర్స్ ఇంకా డైవర్స్ అంతే. ఓకే, ఎక్కువ లైక్ ఇలా వస్తారా సార్ మీ దగ్గరికి డైవర్స్ కేసెస్? లైక్ లవ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ లవ్ మ్యారేజ్ హరాస్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత, మ్యారేజ్ తర్వాత మాక్సిమం లవ్ మ్యారేజెస్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద లవ్ మ్యారేజెస్ మాక్సిమం ఫెయిల్ అయిపోతాయి. బికాస్ ఎందుకు అని అంటే రిలేషన్షిప్ లో ఉండే అండర్స్టాండింగ్ వేరుంటది. అప్పుడు ఎన్నిసార్లు కలుస్తాడు? ఒక 1 hour కలుస్తారు, 2 hours కలుస్తారు, ఒక హాఫ్ డే కలుస్తారు, లేదా అంటే ఒక 1 or 2 days వీక్లీ 1 or 2 days కలుస్తారు. బట్ ఇక్కడ ఈయన గురించి ప్రాపర్ గా ఆయనకి తెలియదు. బట్ అది ఏంటి అని అంటే లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, అప్పటిదాకా లవ్ ఈజ్ బ్లైండ్ అవుతుంది. ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుని ఒక ప్రాపర్ గా మొత్తం ఫినాన్షియల్ గా అన్ని మూవ్ అయ్యేటప్పుడు అప్పుడు ప్రాపర్ బర్డెన్ పడుతుంది. అప్పుడు ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోతే ఆ టైంలో కూడా వీళ్ళు ఉమెన్స్ కి ఇవ్వాలా డబ్బులు? లైక్ డైవర్స్ ఆ టైంలో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే మ్యామ్. ఇన్ కేస్ బేబీ ఉంది అని అంటే వాళ్ళకిద్దరికి పిల్లలు పుట్టారు అని అంటే వాళ్ళు కంపల్సరీ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ఇన్ కేస్ వాళ్ళకి పిల్లలు లేరు అనుకున్న సిచ్యువేషన్స్ లో అయితే ఆమెకు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. యా, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ శెట్టి గారు, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన్జూమిన్ టీవీ.